நீங்கள் சத்தியத்தை தெளிவா கேட்க வேண்டும். సత్యాన్ని మీరు చక్కగా నేర్చుకోవాలి. நீங்கள் சத்தியத்தை விசுவாசிக்க வேண்டும். సత్యాన్ని మీరు నమ్మాలి. நேற்று வனாந்திர வாழ்க்கையை மாற்றுவதற்கு இயேசு எப்படி வந்தார் என்று சொன்னேன். నిన్న యేసుక్రీస్తు నీ అరణ్య జీవితాన్ని మార్చడానికి ఆయన ఏం చేశాడో నేర్చుకున్నాం. தன்னுடைய மனசுடைய இச்சையினால வனாந்திர வாழ்க்கையை பார்த்தோம். మనుషుడి యొక్క ఆశను బట్టి అరణ్యమైన జీవితంలో ఉంటున్నాడు. மனுஷன் மேல் நம்பிக்கை வைக்கிறதால வனாந்திர வாழ்க்கையை பார்த்தோம். మనుషుడి మీద నమ్మకం ఉంచుట ద్వారా అరణ్యమైన జీవితంలో ఉంటున్నాడు. பிசாசுடைய தந்திரத்தால் இழுக்கப்பட்ட வனாந்திரத்தை பார்த்தோம். సాతాను యొక్క ఆశల చేత మరులు కొల్పబడటం ద్వారా అరణ్యమైన జీవితంలో ఉంటున్నాం. அப்ப பாவத்தில் விழுந்து போன மனுக்குலத்தை மீட்பதற்கு அவர் மனுஷனாய் வெளிப்பட்டார். అప్పుడు పాపంలో పడిపోయిన మనుషులను విడిపించడానికి ఆయన మనుష్య రీతిగా వచ్చాడు ఈ లోకానికి. மனுஷனாய் பாடுபட்டார். మనుషునిగా శ్రమ పొందాడు. பிசாசு கிரியை அழிக்க வெளிப்பட்டார். సాతాను క్రియలు నశింపజేయడానికి వచ్చాడు. நேற்று அந்த அற்புதத்தை கண்ணாலே பார்த்தீர்கள். నిన్న అద్భుతాలన్నీ మీ కళ్ళెదుట మీరు చూశారు స్వయంగా. தேவன் மத்தியில் பலத்த அற்புதம் செய்ய ஆசையா ఈ రాత్రి కూడా యేసు మీ జీవితంలో బలమైన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. பக்கத்துல கை குலுக்கி சொல்லி இன்னைக்கு உங்களுக்கு பெரிய அற்புதத்தை கர்த்தர் செய்ய போகிறார். మీ ప్రక్కన వారికి చేతిలో చేయేసి చెప్పండి, ఈ రాత్రి యేసు నీకు అద్భుతాన్ని చేయబోతాడు. చెప్పాలి. இயற்கைக்கு அப்பாற்பட்ட அற்புதம் குடும்பத்தில் நடக்க போகிறது. చెప్పాలి. చేతిలో చేయి చెప్పండి, ఈ రాత్రి యేసు నీ జీవితంలో అద్భుతం చేయబోతాడు. చెప్పాలి. మీ పక్కన వాళ్ళు చూసి కయ్య తట్టి వేగంగా ఉత్సాహంగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా 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 శబ్దం ఎత్తి హల్లెలూయా శబ్దం ఎత్తి దేవుని స్తోత్రిద్దాం. நீங்க சொல்ற ஹల్లெலூயா ஆளே இல்ல நம்மள இருக்குங்க. మీరు చెప్పే హల్లెలూయా ఎలా ఉందంటే ఇక్కడ ఎవరు లేరండి అన్నట్టుగా ఉందంట. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్తావా? గట్టిగా. இப்பதான் ஒரு சிரி அந்த அழகு முகத்தை தெரிந்து ఇప్పుడే కొంచెం మీ ముఖంలో నవ్వు కనపడుతుందంట, మీ పళ్ళు కనపడుతుందంట. అయ్యగారు உங்க பல்ல பார்க்கும்போது நீங்க அழகாக இருக்குது. మీ పళ్ళు చూస్తేనంట అందంగా ఉన్నారంట మీరందరూ. கடவுள் ஒரு முறை என்கிட்ட சொன்னார். దేవుడు నాతో ఒక రోజు చెప్పాడు, சங்கர் மிருகங்கள் சிரிச்சது நீ பாத்தியான்னு கேட்டார். శంకర్ మృగాలు ఎప్పుడైనా నవ్వటం నువ్వు చూసావా అన్నారంట. நான் சொன்னேன் மிருகம் சிரிச்சது நான் பார்த்ததே கிடையாது యేసు. అప్పుడు నేను అన్నాను, యేసయ్యా ఏ మృగం కూడా నవ్వటం నేను ఇంతవరకు చూడలేదు అన్నాడంట. அப்ப சொன்னார் மகிழ்ச்சி என்பது மிருகத்துக்கு கிடையாது. అప్పుడు ప్రభు అన్నాడంట, ఆనందం అనేది మృగాలకు కాదు, மனுஷனுக்கு தான் மகிழ்ச்சி. మనుషులకే ఆనందమా సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. நீங்க வளர்க்குற நாய், நீங்க வீட்டுல வளர்க்குற நாய், మీ ఇంట్లో మీరు పెంచే కుక్క ఉంది కదా, இவங்களை பார்த்து சிரிச்சா எப்படி இருக்கும்? ఆ కుక్క మిమ్మల్ని చూసి నవ్వింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అట్లా నవ్వింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? பயந்து ஓடிடு. భయపడి పారిపోతా లేదా? வீட்டுல வளர்க்குற பசு மாடு, మీ ఇంట్లో మీరు పెంచుకున్నటువంటి అదే పశువులు గేదెలు போயிடுச்சு. అట్లా నవ్వింది అనుకోండి, భయం వస్తుంది. மிருகம் சிரிச்சா அசிங்கமா இருக்கும். అది కాబట్టి అంటే జంతువులు నవ్విని అనుకోండి, బాగుంటుందా? బాగోదు. மகிழ்ச்சியின் சிரிப்பை நமக்கு தான் கர்த்தர். అయితే నవ్వు అనేటువంటి దేవుడు మనుషులమైన మనకే ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా, நல்ல வேகமா கையை తట్టి గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. இன்றைக்கு அற்புதத்தை பார்க்க போகிறோம். ఈ రాత్రి మరొక గొప్ప అద్భుతాన్ని మీరు యేసు నామములో చూడబోతున్నారు. தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, நேற்று பார்த்த வனாந்திர வாழ்க்கை எப்படி செழிப்பாய் மாறுகிறது. నేను చూశాము అరణ్యమైన జీవితాన్ని దేవుడు ఫలించే జీవితముగా ఎలా మార్చబోతున్నాడు. 3 காரியத்தை பார்க்க போகிறோம். ఈ రోజు మరి 3 కార్యాలు చూడబోతున్నాం. బైబిల్ சொல்லுகிறது, దేవుని వాక్యం సెలవిస్తుంది, அவர் பாவமானார், ఆయన పాపమయ్యాడు, அவர் அடிமையானார், ఆయన బానిసగా మార్చబడ్డాడు, அவர் சாபமானார், ఆయన శాపమయ్యాడు. நல்லா கவனிக்க வேண்டும். గమనించుతానండి, அவர் பாவமானார், ఆయన పాపముగా మార్చబడ్డాడు. இரண்டாவது அடிமையானார், రెండవది దాసునిగా మార్చబడ్డాడు. மூன்றாவது சாபமானார். మూడవది శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, பாவம் என்ற வார்த்தை, పాపం అనే మాట பைபிள் சொல்லுகிறது, దేవుని వాక్యం చెప్తుంది, ஆண்டவர் பாவம் செய்யாதவரா, మన దేవుడు పాపము చేయని వాడు, பாவத்தை குறித்து அறிவில்லாதவர், పాపమును గురించిన జ్ఞానం లేనివాడు, பாவமே அவர்கிட்ட சேர்வதில்லையா, పాపమే ఆయన దగ్గరకు రాలేదు. அப்படியாப்பட்ட இறைவனை ஆராதிக்கிற நாம், అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము பாவம் செய்யாதேன்னு சொல்லி பிரசங்கம் பண்ணிக்கிட்டே போய்கிட்டு పాపం చేయొద్దు అని ప్రసంగం చేస్తూనే ఉన్నాం. ఇంకా ஒரு முறை தான் இயேசு பாவம் செய்த போ அப்படின்னாரு. ఒక్కసారి యేసు ప్రభు ఏమన్నాడు, ఇక పాపం చేయొద్దు ఇల్లు అన్నాడు. நம்ம மனுஷன் வாரம் பாவம் பண்ணாதீங்க. మనం ఏం చేస్తున్నాం? వారం పాపం చేస్తున్నాను. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆனா ஆண்டவராய் இயேசு கிறிஸ்து, ప్రభు అయిన యేసు క్రీస్తు நமக்காக பாவம், మన కొరకు పాపిగా మార్చబడ్డాడు. பாவம் எங்கேயா இருக்கிறது? పాపం ఎక్కడుందండి? இந்த பைபிள் சொல்லுகிறது, బైబిల్ అంటుంది, பாவம் மாம்சமாக்கி, పాపము శరీరముగా அப்ப మార్చబడి. இந்த பாவம் எங்க இருக்குன்னா மாம்சத்தில் தான் இருக்கிறது. పాపం ఎక్కడో తెలుసా? శరీరంలోనే ఉంది.
இந்த மாம்சத்தின் இந்த பாவத்தின் அறிவு நியாயப்பிரமாணத்துக்குள்ள இருக்கிறது. ఈ పాపము యొక్క శరీరంలో ఉన్న ఈ పాపము ధర్మశాస్త్రములో ఇమిడి ఉన్నది. இன்னைக்கு திருச்சபை பரிசுத்தத்தை குறித்து பேச வேண்டும். ఈ రోజు దేవుని సంఘము పరిశుద్ధత గురించి మాట్లాడాలి. இந்த பரிசுத்தம் என்பது தேவனுடைய சாயல். పరిశుద్ధత అనేది దేవుని యొక్క స్వరూపము, தற்சுரூபம், దేవుని యొక్క స్వరూపం, தேவனுடைய தன்மை, దేవుని యొక్క తన్మయత. தேவனை போல நாம் இருக்கிறோம் என்பது காண்பிக்கக்கூடிய திருச்சபை இன்னைக்கு இல்லை. దేవుని వలె నేను ఉన్నానని చూపించే దేవుని సంఘాలు ఈ రోజు లేవు. இன்றைக்கு நீ பாவம் செய்கிறாய், பாவத்தில் இருக்கிறாய் என்று சொல்லி மக்களை குற்ற மனசாட்சியை தள்ளுகிற பிரசங்கம் அநேகம் இருக்கு. ఈ రోజు ఏం చేస్తున్నావు అంటే నువ్వు పాపంలో ఉన్నావు అని చెప్పి ప్రజలను ఏం చేస్తున్నావు? పాపపు పశ్చాత్తాపంలో తీసుకెళ్తానే ఉన్నావు. இந்த அறிவு கடவுள்கிட்ட இல்லை. ఈ విధమైనటువంటి జ్ఞానం అనేది మనలో తొలగించబడాలి. இந்த அறிவு நியாயப்பிரமாணத்தின் அறிவு என்று வேதம் சொல்லுகிறது. ఈ జ్ఞానం ఎక్కడదో తెలుసా? ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం అని చెప్పబడింది. என் அன்புக்குரிய தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இந்த இரவு ஒரு அற்புத இரவா உங்களுக்கு மாற்றட்டும். ఈ రాత్రి ఒక అద్భుత రాత్రిగా దేవుడు మీకు మార్చును గాక. 2 కొరింథీయుల పుస్తకం 5వ అధ్యాయం 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనத்தை వాసిக்கலாம். 5:27 చదవండి. 2 కొరింథీ 5:27. அவர் ஏன் பாவமானாரா? పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు, మనం ఆయన మూలముగా దేవుని నీతి అవ్వాలని చేశాడు. பாவம் அறியாதே அவரை, పాపము ఎరుగనటువంటి ఆయనను. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, தேவனுடைய ஊழியரே, దేవుని సేవకులారా, குறிப்பா உங்களுக்கு தான் இந்த செய்தி. ముఖ్యముగా ఈ రాత్రి ఈ వర్తమానం మీకే. ஊழியத்துக்காக ஆயத்தப்படுகிற தேவனுடைய வாலிப செல்வங்களே, సేవ కొరకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులైనటువంటి దేవుని ధననిధిరాలా, ஆண்டவராய் இயேசு கிறிஸ்து எப்படியாப்பட்டவரா? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంట? பாவம் அறியாதவர். పాపము ఎరుగని వాడు. பாவம் அறியாதவர். పాపం ఎరుగని వాడు. பாவம் என்பது உங்களுக்கு தெரியும், இச்சைதான் பாவம். మనలో ఉన్నటువంటి దుర ఆశే పాపం. வேதம் சொல்லுகிறது, బైబిల్ అంటుంది பாவமானது, పాపం అనేది, இச்சையானது, ఆశ మూలముగా ఉద్భవించేది పాపం. அது கர்ப்பம் தரித்து பாவமாய் மாறுகிறது. అది గర్భము ధరించి పాపముగా మారుతుంది. அது கர்ப்பம் தரித்து பாவமாய் மரணத்தை கொண்டு வருகிறது. అది గర్భము ధరించి పాపము మరణాన్ని తీసుకువస్తుంది. இது ஆதிலே செய்த ஒரு தவறுகள். ఇది ఆది కాలంలో చేసినటువంటి తప్పు. பாவம் என்பது கடவுள் எதை வேண்டாம்னு சொல்றாரோ அதை செய்யும் போது அந்த பாவமா மாறுகிறது. పాపం అంటే ఏంటో తెలుసండి? ఏదైతే దేవుడు చేయొద్దు అంటాడో అది మనం చేస్తామే, అదే పాపం. கடவுளுக்கு எதை வேண்டாம் என்று சொன்னாரோ அதை செய்யாம இருப்பதுதான் தேவ நீதி. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేయకుండా ఉండటమే దేవుని నీతి. இன்னைக்கு உங்களுக்கு புரியும்படி நான் பேசுகிறேன். ఈ రోజు మీకు అర్థమవ్వాలని నేను స్పష్టంగా చెప్తున్నాను. இந்த ఆండవరాய் இயேசு கிறிஸ்து யார் என்பதை புரிந்து கொள்ளுங்கள். ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మీరు చక్కగా తెలుసుకోవాలి. நீதிமொழிகள் புஸ்தகம் 8వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ అధ్యాయము வாசிக்க வேண்டாம், చదవవసరం లేదు. 8వ అధ్యాయం 22 8:22లో 30వ వచనం వరకు వాసిத்து பாருங்க. 8:22 నుండి 30 వరకు చదువుకోండి. பிதாவை ஒருவனும் ஒரு காலம் கண்டதில்லை. తండ్రిని ఒక్క రోజు కూడా ఎవరు కూడా చూడలేదు. நீங்கள் மத்தேயு சுவிசேஷம் 11వ అధ్యాయం 27వ వచనத்தையும், మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం, யோவான் 1:14వ వచనத்தையும், యోహాను సువార్త 1:14వ వచనం, யோவான் 6:46వ వచనத்தையும் యోహాను సువార్త 6:46వ వచనం நீங்கள் வீட்டிலே வாசித்து பாருங்க. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. பிதாவை ஒருவனும் கண்டதில்லை. తండ్రిని ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. யோவான் 14 வாசிக்கிறோம். యోహాను 14లో చదువుతున్నాం. என்னை கண்டவன் பிதாவை கண்டவன். నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లు, என்னை கண்டவன் பிதாவை கண்டவன். నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లు యేసు ప్రభు అంటున్నాడు. பிதாவுடைய மகிமை நிறைந்தவராய் இருந்தவர் தான் தன் குமாரன் இயேசு. తండ్రి యొక్క మహిమ చేత నింపబడిన వాడే ఆయన అద్వితీయ కుమారుడైన యేసు. பிதாவை ஒரு நாளும் ஒருபோதும் கண்டதில்லை. తండ్రిని ఒక్క దినము కూడా ఎవరు కూడా చూడలేదు. அப்படியாப்பட்ட இறைவன், అటువంటి అద్భుతమైన దేవుడు, முதல் சிருஷ்டி ஆண்டவராய் இயேசுவை தான் சிருஷ்டித்தார். మొదటి సృష్టిగా దేవుడు యేసునే సృష్టించాడు. நீங்கள் யோவான் 1వ అధ్యాయం 14 వాసిக்கும் పోது, యోహాను సువార్త 14వ అధ్యాయం చదివినప్పుడు அந்த வார்த்தை, ఆ వాక్యము, எந்த வார்த்தை? யோவான் 1:1 சொல்லுகிறது, యోహాను 1:1 చూస్తున్నాము. ஆதியில் இருந்த வார்த்தை, ఆది యందు ఉన్న వాక్యము, அந்த వార్த்தை మాంసமானது. ఆ వాక్యము శరీరధారి అయి. ஏன் మాంసமானதா? ఎందుకు శరీరధారిగా మార్చబడింది? 1 தீமோத்தேயு புத்தகம் 3:16 சொல்லுகிறது, 1 తిమోతి 3:16లో రాయబడింది, தேவன் மாம்சத்தில் வெளிப்பட்டார். దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు. 1 தீமோத்தேயு புத்தகம் 2:6 சொல்லுகிறது, 1 తిమోతి 2:6లో చెప్పబడింది, கிறிஸ்து
மனுஷனாகிய கிறிஸ்து என்று வேதம் சொல்லுகிறது. మనుష్యుడుగా ఉన్న క్రీస్తు అని లేఖనాలు చెప్తున్నాయి. கிறிஸ்து என்ற வார்த்தை அபிஷேகம் பண்ணப்பட்டவர் என்றார். క్రీస్తు అనే మాటకు అభిషేకించబడినవాడు అని అర్థం. அபிஷேகம் பண்ணப்பட்டவர் அபிஷேகிக்கிறவர் என்று அர்த்தம். అభిషేకించబడినవాడు అభిషేకించువాడు అని అర్థము. அவர் రాజా, ఆయన రాజు, ராஜாக்களா ராஜாவா இருந்தவர், రాజులకు రాజుగా ఉన్నవాడు. பிதா அவரை கொண்டு எல்லாவற்றையும் சிருஷ்டித்தார் என்று வேதம் తండ్రి சொல்லுகிறது. ఆయన మూలముగా సమస్తాన్ని సృష్టించాడు. 1 கொரிந்தியர் 8:6 వాసిத்து பாருங்க. 1 కొరింథీ 8:6 చూడండి. எபேசியர் 3:11 வாசித்து பாருங்க. ఎఫెసీ 3:11 చూడండి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அவர் எல்லாமல் எதுவுமே தேவன் சிருஷ்டிக்கவில்லை. ఆయన లేకుండా దేవుడు దేన్ని కూడా సృష్టించలేదు. வேதம் சொல்லுகிறது. దేవుని వాక్యం అంటుంది, ஏன் இவர் பாவமானாரா? ఎందుకు ఆయన పాపమయ్యాడు? தன்னுடைய சாயல படைக்கப்பட்ட மனிதன் பாவத்தில் விழுந்து விட்டார். తన స్వరూపంలో చేయబడిన మనుషుడు పాపిగా మారిపోయాడు. பாவத்தில் விழுந்து விட்டார். పాపములో పడిపోయి ఉన్నాడు. பாவம் அறியாத ஆண்டவராய் இயேசுவை పాపము ఎరుగని యేసు క్రీస్తు அனுப்பின நோக்கம் என்னவென்றால், యేసు క్రీస్తుని దేవుడి లోకానికి పంపిన ఉద్దేశం ఏంటి? இந்த கூட்டம் உங்களுக்கு விசேஷமான கூட்டம். ఈ కూటము మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. அன்புக்குரியவர்கள் சத்தத்தை கேட்கிற நீங்கள் பாக்கியவான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు చాలా ధన్యులు. சத்தம் போட்டு கத்திர பிரசங்கம் அல்ல. ఇదేదో బిగ్గరగా కేకలు వేసి చేసే ప్రసంగాలు కావు. உங்க மனநிலைமை அறிந்த ஆண்டவர் உங்களோட பேச விரும்புகிறார். నీ మనసును దేవుడు గ్రహించి నీతో మాట్లాడుతున్న మాటలు. மனுஷனை தேவன் பாவசால படைக்கவில்லை. మనుషుని దేవుడు పాపపు స్వరూపంలో చేయలేదు. ஆதியாகமம் 1:27 வாசித்து பாருங்க. ఆదికాండం 1:27 చూస్తే, தேவன் மனுஷனை தன்னுடைய சாயலாகவும் దేవుడు మనుషుని తన స్వరూపంలోను தன்னுடைய சாயலாகவும் சிருஷ்டித்தார். తన పోలికగా చేసెను. தன்னுடைய சாயலாகவும் தேவ சாயலாகவும் சிருஷ்டிக்கப்பட்டார். దేవుని స్వరూపంలో చేయబడ్డామండి మనం అందరం. அவன் எடுக்கப்பட்டது மண்ணுதான். ఆయన తీసుకుంది మట్టినే. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన వారులారా, அவனை எடுத்து தன் தோட்டத்தில் வைத்தார். ఆయన తీసుకుని తన తోటలో దాన్ని ఉంచాడు. அவன் தனிமையா இருக்கக்கூடாதுன்னு சொல்லி அவனுக்கு ஏற்ற துணை உண்டாக்கி, అతడు ఒంటరిగా ఉండట మంచి కాదని అతనికి సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. அநேகருக்கு புரியாது. చాలా మందికి మాట అర్థం కాదు. பெண்ணை எதுக்கையா உண்டாக்குறார் கடவுள்? స్త్రీని ఎందుకంటే దేవుడు సృష్టించాడు. மல்கியா சொல்லுகிறான், మలాకి అంటున్నాడు, தேவ பக்தியுள்ள சந்ததியை வெளிப்படுவதற்கு தான். దేవుని యందు భక్తి కలిగిన సంతతి వారు ప్రత్యక్షపరచబడటానికే. அவரை குறித்தான அறிவுள்ள சந்ததிகள் பெருகுவே. ఆయన గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి సంతతి ఉత్పత్తి కావడానికి. அவரை குறித்தான அறிவு மாத்திரம்தான் மக்களுக்கு இருக்கு. ఆయన గురించిన జ్ఞానం మాత్రమే ప్రజలకు ఉండాలి. அவர் ஒரு அன்பை குறித்தான அறிவு மட்டும்தான் இருக்கு. ఆయన గురించినటువంటి జ్ఞానం మాత్రమే మనం కలిగిన వారుగా ఉండాలి. மனுக்குலத்தை உண்டாக்கினார், அதை குறித்தான அறிவு மட்டும்தான் இருக்கு. ఆయన ఎందుకు మనుషుని సృష్టించాడు అనే జ్ఞానం మాత్రమే కలిగి ఉండాలి. அந்த மனிதனை அழைத்து வந்தார். ఆ మనుషుని తీసుకొచ్చాడు. తాను ఉండాకే ఏదెన్ తోటలో வைத்தார். తాను ఏర్పాటు చేసిన ఏదెను వనములో ఆ మనుషుని ఉంచాడు. தன்னுடைய சாயலாக, తన స్వరూపంలో, தன்னுடைய ரூபத்தின்படி உண்டாக்கி తన రూపంలో చేశాడు. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இரவு ஒரு அற்புத இரவு என்று ఈ சொல்லுகிறேன். రాత్రి మీకు ఒక అద్భుతమైన రాత్రి. அவனை உருவாக்கி விட்டு అతన్ని దేవుడు నిర్మించి கொண்டு வந்து ఏదెను తోటలో తీసుకొచ్చి சகலத்தை ஆளும்படி செய்தார். సమస్తము కూడా పరిపాలించడానికి నిలబెట్టాడు. சகலத்தை கீழ்ப்படுத்தும்படி செய்தார். సమస్తం కూడా అతనికి లోబడేట్లుగా చేశాడు. பார்த்து ஒரு வார்த்தை சொன்னார். అతను చూసి దేవుడు ఒక మాట అన్నాడు. ஆதியாகமம் 2:17 சொல்லுகிறது, ఆదికాండం 2:17 రాయబడింది, அந்த கனியை புசிக்க வேண்டாம், ఆ పండు తినవద్దు, அதை புசிக்குமாறு நீ சாகவே சாவா என்று ఆ சொன்னார். పండు తిన్న దినము నిత్యము చనిపోతామని దేవుడు చెప్పాడు. தேவன் சொன்ன வார்த்தையை அவன் மீறினான். దేవుడు చెప్పిన మాటను ఆ మనుషుడు మీరిపోయాడు. 3ஆம் அதிகாரத்திலே 3వ అధ్యాయంలో 1:2 சொல்லுகிறது, 1:2 రాయబడింది, தேவன் உண்டாக்கிற எல்லா மிருகத்தை காட்டிலும் சர்ப்பமான மிக தந்திரமானதாம். దేవుడు చేసిన జంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి కలిగిగా ఉన్నది. தந்திரம் என்பது வஞ்சிக்கக்கூடியது. తంత్రం అనేటువంటిది మోసం చేసేది. வஞ்சகம் என்பது பொய். మోసం అంటే అబద్ధము. பொய், అబద్ధము, ஏமாத்தக்கூடியது. మోసపరిచేది. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அவன் சொன்ன ஒரு வார்த்தை, ఆయన చెప్పిన ఒక మాట, ஏவாளை பார்த்து சொன்ன வார்த்தை, అవను చూసి చెప్పిన మాట, பெண்ணை உண்டாக்குற நோக்கமே அவனுக்கு துணை செய்யும்படிதான். స్త్రీని నిర్మించిన ఉద్దేశమే పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండటానికి, அவனுக்கு பாதுகாப்பு இருப்பதற்கு தான் தேவன் உண்டாக்கினார். అతనికి కాపుదలగా ఉండటానికి స్త్రీని దేవుడు చేశాడు. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా,
பவுல் சொல்லுகிறார், పౌలు అంటున్నాడు, இச்சையானது ఆశ అనేటువంటిది என்னை வஞ்சித்து கொன்று போட்டது. నన్ను మోసం చేసి లోబర్చుకుంది. ஏவாளை வஞ்சித்தது சர்ப்பம். ఆ పాము అవ్వని మోసపరిచింది. தோட்டத்தில் உள்ள கனிகளை தேவன் புசிக்க வேண்டாம் சொன்னது உண்டோ? తోటలో ఉన్న ఈ పండ్లన్నీ తినొద్దని దేవుడు చెప్పాడా? இல்லை இல்லை, లేదు లేదు. தோட்டத்தில் உள்ள எல்லா கனியை புசிக்கலாம், తోటలో ఉన్న పండ్లు అన్ని తినొచ్చు, நடுவில் உள்ள கனியை தான் புசிக்க வேண்டாம் என்று ఆ சொன்னார். మధ్యలో ఉన్న పండు మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడు. என் அன்பு வாலிப சகோதரனே சகோதரி, ప్రియమైన యవనస్తులారా, సహోదరి సహోదరులారా, என் அன்பு தாயை தகப்பனே, ప్రియమైన తల్లిదండ్రులారా, என் அன்பு சகோதரி, நீ ஊழியம் செய்து கொண்டிருக்கலாம். సేవ చేస్తున్న ప్రియ సహోదరులారా, இயேசுவை குறித்தான வெளிப்பாடு இல்லாத ஊழியம் செய்வதை தடுத்து நிப்பாட்டுங்க. యేసుక్రీస్తు గురించిన జ్ఞానం అనేటువంటిది కనుక నీకు లేకపోతే సేవ చేయట ఆపివేయి. அந்த வெளிப்பாடு அறிவில்லாமல் தயவு செய்து ஒரு விசுவாசம் இருப்பது ரொம்ப மகா கேடு. ఆ జ్ఞానం అనేది కనుక నీకు లేకపోతే విశ్వాసం రావటం అనేది చాలా కష్టం. சாத்தான் ஈஸியா வஞ்சித்திடுவான். సాతాను మిమ్మల్ని సులువుగా మోసం చేస్తాడు. நீ அநேக பெண்களுக்கு ஏன் அசுத்தாய் பிடிக்கிறது என்று தெரியாது. ఈ రోజు చాలా మంది ఆడవులకే దెయ్యాలు ఎందుకు పడుతున్నా మనకు అర్థం కావట్లేదు. கடவுள் சொன்னது நடுவுல கனியை சொல்லவில்லை. దేవుడు చెప్పింది మధ్యలో ఉన్న చెట్టు అనలేదు. நீங்கள் ஆதியாகமம் புத்தகம் 2ஆம் அதிகாரம் 9 வாசித்து பாருங்க. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. நடுவில் உள்ள கனி ஜீவ விருட்சத்தின் கனி. మధ్యలో ఉన్న చెట్టు జీవ వృక్షములను అంచు ఫలము. புரிந்து கொள்ளுங்கள், అర్థం చేసుకోండి. ஜீவனை குறித்தான அறிவுள்ள கனி, జీవాన్ని గురించిన జ్ఞానము కలుగజేసే தெய்வத்தை குறித்தான அறிவுள்ள கனி, దేవుని గురించిన జ్ఞానం ఇచ్చే చెట్టు, அது மரணமில்லாத கனி, అది మరణం లేని చెట్టు, அது நன்மை தருகிற கனி, అది మేలిచ్చే చెట్టు, உன்னை மேன்மைப்படுத்துகிற கனி, నిన్ను ఉన్నతమైన వారిగా మార్చే చెట్టు, தேவ திட்டத்தை சித்தத்தை செய்ய வைக்கிற கனி. దేవుని చిత్తాన్ని నీ చేత చేయించే చెట్టు. அதை புசிப்பதற்கு நீ ஜெபம் பண்ண அவசியம் இல்லை. దాన్ని తినటానికి నువ్వు ప్రార్థన చేయవలసిన அதை అవసరం లేదు. புசிக்கும் நீ மரணத்தை காண்பதில்லை. అది తింటే నీకు మరణము కనబడదు. ஆனா இவர் சொன்ன வார்த்தை, అయితే వీళ్ళేమన్నారో తెలుసండి, கடவுள் ஆதாமுக்கு சொன்னார் புசிக்க வேண்டாம் என்று ఆ சொன்னார். పండు దేవుడు తినొద్దని చెప్పాడు ஆனா అన్నాడు. இவர் சொன்ன வார்த்தை பாருங்க, புசிக்கவும் தொடவும் வேண்டாம் என்று சொன்னார். ఆయన ముట్టొద్దు తినొద్దు అన్నాడు అన్నారు. சென்னையில சொல்லுவார்கள், చెన్నైలో అంటారంట, பெண் புத்தி பின் புத்தி, ఎలా బావది பின் பின்னு పిన్ను. பின். ఆ స్త్రీ యొక్క బుద్ధి అంట ఆ పిన్నిస్ లాంటి బుద్ధి అంట. வெச்சவனு உள்ள போயிடும். చూసారా, అంటే పిన్నిస్ ఇష్టమేది లోపలికి వెళ్ళిపోతుంది. நீங்க பாருங்க, பெரிய பெரிய பெட்ரோல் பங்க் எல்லாம் பாருங்க, பெண்கள் தான் வச்சுக்கிறாங்க, கென்னு வச்சிருக்காங்க. చూడండి, చాలా పెట్రోల్ బంకుల్లో కూడా ఆయిల్ కొట్టడానికి ఎవరు పెట్టారంటే స్త్రీలనే పెట్టారు. ஆமா, பைக் பின்னாடி போக மாட்டான், பைக் நிப்பாயிட்டுருவான். అతను బైక్ వెళ్ళకపోని ఇప్పుడు ముందుకు వచ్చి ఆపుతాడు. பெண்கள் கூட அந்த இழுப்பு தன்மை இருக்கிறது. ఎందుకంటే ఆకర్షించే శక్తి స్త్రీలో ఉంది. அதனால பெண்கள் எதை பார்த்தா உடனே ஆசைப்படுவாங்க. అందుకనే స్త్రీలు దేన్ని చూసినా కూడా వెంటనే ఆశపడతారు. நீங்க ஒரு ஆசை நீங்க பார்த்துருக்கீங்களா? நீங்க நல்லா பார்த்துருக்கீங்களா? మీరు చూసి ఉంటారు కదా బాగా. இந்த ஆண்கள் பாருங்க, ஃப்ரண்ட்ல பாதி முடி போயிட்டு இருக்கும். చూడండి, పురుషులకి ముందున్నటువంటి సగ భాగం ఎంట్రుకలు ఏమైపోయినాయి, అరిగిపోయినాయి. ஆனா பெண்களுக்கு போகாது பாருங்க. కానీ స్త్రీలకు పోయినాయా? చూడండి, అందరికి ఎవరికైనా పోవాలా. இதுக்காக நீங்க கை தட்டுங்க பார்க்கலாம். అందుకని గట్టిగా చెప్పలు కొట్టండి. ஏன் போகுது ரொம்ப பேருக்கு தெரியாது, ஏன் கொட்டுதுன்னு தெரியாது ஆம்பளை. చూడండి, పురుషులకు మాత్రం సగ భాగం వరకు ఎంట్రుకలన్నీ ఊడిపోతాయి. உங்களுக்கு இது வரைக்கும் முடியல, எவ்வளவு அசிங்கமா இருக்கும் பாருங்க. ఇంతవరకు వెంట్రుకలు లేకపోతే ఎంత చండాలంగా ఉంటారు. ஏன் ஆண்களுக்கு முடி கொட்டுதுன்னு சொன்னா யோசனை அதிகம். ఎందుకంటే పురుషులకు మాత్రమే తల ఎంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయంటే వాళ్ళు ఆలోచన ఎక్కువ చేస్తారు కాబట్టి. பிசாசுக்கு தெரியும் எப்படி தட்டணும், அவனுக்கு தெரியும். సాతానుకు తెలుసు ఈయన ఎలాగ చేస్తే పడిపోతాడని. நீங்க ஆண்களிடம் போய் பேசி பாருங்க, ஏன் பிரதர் மாதிரியாக கேட்டு பாருங்க. వెళ్ళి ఆ పురుషుల దగ్గరికి మీరు అడగండి, అయ్యా ఎందుకు ఇలా ఉన్నావు అడగండి. ஒன்னே இல்ல, ఏం లేదండి ఏం లేదండి అంటానే ఉంటారు. ஒன்னே இல்ல பாஸ்ட், ఏం లేదండి అని చేతులు నవ్వుతూనే ఉంటాడు. நீங்க ஜெபம் பண்ணுங்க பாஸ்ட், ప్రార్థన చేయండి అంటానే ఉంటాడు. ஒன்னே இல்ல பாஸ்ட். ఏం లేదు పాస్టర్ గారు மனசுல வச்சு 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 అని మనసులో పెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని. நீங்க பேப்பர்ல படிச்சிருப்பீங்க, పేపర్లో మీరు చదివి ఉంటారు, டிவில பார்த்திருப்பீங்க. టీవీలో చదివి ఉంటారు. எந்த பெண்ணாவது ஹார்ட் அட்டாக் செத்து நீங்க கேள்விப்பட்டே இருக்க மாட்டீங்க. ஹார்ட் அட்டாக்ல சாவ மாட்டோம் பெண்கள் மட்டும். ఏ స్త్రీ అయినా గుండెపోటుతో చనిపోయిందని మీరు ఎక్కడైనా చూసారా? அதிக சாவத்து ஹார்ட் அட்டாக்ல ஆண்கள் தான். గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోయేవారంటే పురుషులే. ஏன்னா மனசுல வச்சுக்கிட்டு பட்டுன்னு போயிடும். ఎందుకంటే ఆలోచనలన్నీ గుండెలో దాచుకొని 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 గుండె డామ్ అంటారు, చచ్చిపోతారు. ஒரு பெண்ணுக்கு பிரச்சனை உள்ள வரும்போது, ఒక స్త్రీకి ఒక సమస్య లోపలికి వచ్చింది అనుకోండి, ஹலோ హలో அம்மாவா, అమ్మాదా, అయిపోయింది. అనగా ఏమైంది?
ఈమెలో ఉన్న భారం అంతా ఊర్లోకి వెళ్ళిపోయింది. உடனே அம்மா என்னாச்சுன்னு கேப்பா. అమ్మగారు అడుగుతారు, ఏమ్మా ఏమైంది எல்லாத்த சொல்லி అది అనే లోపల ఏమైంది, ఈ భారం అంతా వెళ్ళిపోయింది కదా, ఏమీ లేదమ్మా అని మెల్లూరు పెట్టేస్తుంది ఫోన్. இது அப்படியே பாஸ் ஆகிட்டே இருக்கும். చూసారా, ఈమెలో ఉన్న భారం ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మలోకి వెళ్ళిపోయింది. அந்த ஆண்கள் சொல்லவே மாட்டான். అందుకే స్త్రీలు ఏ విషయాన్ని బయటికి చెప్పరు. எல்லா ஆண்கள் சொல்லவே இல்லை. சில ஆண்கள் பார்த்தீங்கன்னா 10 பொண்ணுக்கு சமமா இருப்போம். ராமராம். కొంతమంది పురుషులు అయితే 10 మంది స్త్రీలతో సమానంగా ఉంటారు. 100 ரூபாய் கொடுத்துட்டு 100 ரூபாய் பணம் கொடுத்துட்டு వాళ్ళకి 100 రూపాయలు డబ్బులు ఇచ్చాం అనుకోండి, சாப்பாடு ஆயிடுச்சா, భోజనం అయిందా, கறி வாங்கினியா, కూర కొన్నావా நோண்டிக்கிட்டே இருப்போம். అని ఏం చేస్తా ఉంటారు, తవ్వుతూనే ఉంటారు. அது சில ஆம்பளைங்க இருக்கிறாங்க. కొంతమంది పురుషులు ఉంటారంట. ஆனா கடவுள் சொன்னது ஆதாமுக்கு தான் சொன்னாரு, புசிக்க வேண்டாம். దేవుడు ఎవరితో చెప్పాడు, స్త్రీతో చెప్పాడు, ఆదాంతో చెప్పాడు, ஏவாளுக்கு சொல்லவே இல்லை. అవతో చెప్పలా. ஆனா பிசாசு பாருங்க, யாருக்கிட்ட சொல்லி அவங்கள்ட்ட போய் தொடுறான். చూడండి, ఎవరితో చెప్పాలని చెప్పి సాతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వారిని తవ్వుతుంది. ஏன்னா ஆண்கள் பேச மாட்டான், ఎందుకంటే పురుషుడు మాట్లాడరు. ஆனா பெண்கள் வந்து பேசுற திறன் அதிகம். స్త్రీలు అయితే లడలలా మాట్లాడుతూ ఉంటారు. அவன் வாயை திறந்து அது லாக் ஆயிடும். ఇంకా స్త్రీలు నోరు తెరిచారంటే దానికి తాళం పడదు. பிசாசு போய் கேட்டான், సాతాను వెళ్ళి అడిగాడంట, இந்த புசிக்கனால நீ சாவதே இல்லை, ఇది తింటే మీరు సావనే సావ. நடுவில் உள்ள கனிதான கடவுள் புசிக்க வேண்டாம் சொன்னாரு. మధ్యలో ఉన్న చెట్టే కదా దేవుడు తినొద్దన్నాడు. அப்படி பைபிள்ல இல்லையா? అలా బైబిల్లో ఉందా? లేదండి. நடுவில் உள்ள கனி ஜீவனிச்சது கனி, அதை புசிக்கலாம். మధ్యలో ఉన్న చెట్టు ఏంటో తెలుసండి, జీవవృక్ష ఫలముల తినొచ్చు నిరభ్యంతరంగా. அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இன்னைக்கு அநேக சொல்ற பிரசங்கத்தை கேட்ட ரொம்ப வருத்தமா இருக்கு. ఈ రోజు చాలా మంది మాటలు వింటే చాలా బాధ కలుగుతుంది. சீயோனே, సియోను, இந்த பூமி உனக்கு நிரந்தரம் கிடையாது. ఈ భూమి నీకు నిరంతరం కాదు. நான் ஒரு அம்மாவை கேட்டேன், నేను ఒక అమ్మని అడిగాను, அப்ப ஏமா சர்ச்சைக்கு வர, మరి ఎందుకమ్మా సంఘానికి వస్తావు, எதுக்குமா ஞானஸ்தானம் எடுத்த, ఎందుకమ్మా బాప్తిసం తీసుకున్నావు? பரலோகத்துக்கு போறதுக்கு. అయ్యా, పరలోకం వెళ్ళటానికి. பரலோகத்துக்கு போறது ஞானஸ்தானம். పరలోకం వెళ్ళటానికి బాప్తిసమా? அப்ப பாஸ்டர் ஞானஸ்தானம் கொடுக்கும் போதே, అప్పుడు పాస్టర్ గారు బాప్తిసం ఇస్తుంటేనే தண்ணியில 5 நிமிஷம் உள்ள அழுத்தினா போதும், ఒక 5 నిమిషాలు నీళ్ళలో ముంచితే చాలుగా, உள்ளே అడగం பண்ணிடலாம், లోపలే సమాధి చేసేయచ్చు. உன்னை அப்படியே సీయోనుக்கு అమ్చి விட்டுடலாம். అంతే కదా, పైకి లాకుండా నీళ్ళలో ముంచేస్తే పైకి వెళ్ళిపోతావు సియోనికి. அல்லேலூயா சொல்லுங்க பாப்போம். హల్లెలూయా గట్టిగా. எந்த மனுக்குலத்தை ఏమాతి వంచితే సాతాను அந்த భూమి எடுத்தானோ, ఏ రీతిగా అయితే మనుష్య జాతిలో ఉన్నటువంటి స్త్రీని సాతాను మోసం చేశాడో, இந்த மனுக்குலத்துக்கு மறுபடியும் கொடுப்பதற்கு தான் இயேசு கிறிஸ்து அவர் பாவமானார். ఈ మనుషునికి తిరిగి అదే అధికారాన్ని ఇవ్వడానికి యేసయ్య పాపిగా మారాడు. ఏదెన్ తోట நடந்ததை உங்களுக்கு படம் படப்ப காட்ட விரும்புகிறேன். ఏదెను తోటలో జరిగింది మీకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలని ఆశపడుతున్నాను. நடுவில் கனியை புசிக்கலாம் என்று ஆதாமுக்கு தேவன் சொல்லி இருந்தார். మధ్యలో ఉన్న పండు తినవచ్చని దేవుడు ఆదాముతో చెప్పాడు. நன்மை தீமை புசிக்க வேண்டாம் சொல்லி இருந்தார். మంచి చెడ్డలు తెలియజేయ పండు తినొద్దన్నాడు దేవుడు. ஆனா சாத்தானுடைய வஞ்சக போதனைகளால் அகப்பட்ட ஏவாள், సాతాను యొక్క మోసములో చిక్కున్నటువంటి అవ్వమ్మ, அவள் புசிக்கிறாள், ఆవిడ తింటుంది. அங்க ஆதாம் இல்லை, అక్కడ ఆదాము లేడు. ஒரு பெண்களுக்கு ஒரு ஆலோசனை கொடுக்க வேண்டிய விஷயம் என்னவென்றால், ఒక స్త్రీకి ఆలోచన కలిగించే విషయం ఏంటంటే, அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ஒரு பெண்ணு குடும்பத்துக்கு பாதுகாப்பான பெண்ணா இருக்க வேண்டுமானால், ఒక స్త్రీ కుటుంబానికి కాపుదలగా ఉండాలి అంటే, ஒரு வீட்டுல புருஷ மனைவி, ఒక ఇంటిలో భర్త ఎవరంటే స్త్రీయే, இரண்டாவது கடவுள், రెండవది దేవుడు, நாலாவது பிள்ளைகள், మూడవది పిల్లలు. நல்லா நாலாவது ஒருத்தன் உள்ள வரும்போது கவனமா இருக்கணும். అలాగూ ముగ్గురుగా ఉన్న మీ మధ్యలోనికి నాలుగో వ్యక్తి ఎవరైనా వస్తారంటే మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. கையை தட்டி வேகமா உற்சாகத்தோடு చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దామా? ஆதாம் ஏவாள் கடவுள் 3 பேர் உள்ள இருந்தாங்க. ఆదాము అవ్వ దేవుడు ముగ్గురు కూడా ఉన్నారు. நாலாவது ஒருத்தன் உள்ள வந்தான். నాలుగో వ్యక్తి వచ్చాడు వాళ్ళ మధ్యలోనికి. பக்கத்துல பார்த்து சொல்லுங்க, చూసే పక్కన వాళ్ళు చెప్పండి అమ్మా. உங்க வீட்டுல நாலாவது ஒரு ஆள் உள்ள வரும்போது చెప్పండి, మీ పక్కన వాళ్ళు చూసి, మీ ఇంట్లో నాలుగో వ్యక్తి వస్తే கவனமா இருக்கணும், జాగ్రత్తగా ఉండండి. చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో నాలుగో వ్యక్తి వస్తే జాగ్రత్తగా ఉండండి చెప్పండి. சில ஊழியக்கார பார்த்திருப்போம், కొంతమంది సేవకులు మనం చూస్తుంటాం, நான் சும்மா வந்த போல பாக்க அப்படின்னு ఏదో ఊరకనే చూస్తానికి వచ్చాను, நான் அப்படியே வந்த சிஸ்டர் கத்தர் ஏவனாரு வந்தேன். ఇంకోళ్ళని తెలియగా అంటారు తెలుసా, దేవుడు ప్రేరేపణిచ్చాడమ్మా అందుకే చూస్తానికి వచ్చాను. அப்படி ஆளுக்கு பச்சை தண்ணி கூட கொடுக்க கூடாது. అటువంటి వాళ్ళకి మంచిలు కూడా ఇవ్వద్దు మీరు. அவன் தான் சத்துரு, వాడే శత్రు. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, கவனமா இருக்க வேண்டும், జాగ్రత్తగా ఉండాలి. ஒரு வீட்டுல ரட்சிக்கப்பட்டு குழந்தை இல்ல, 6 வருஷம் குழந்தை இல்ல, ఒక ఇంట్లో రక్షించబడి
6 సంవత్సరాలు అయింది, వాళ్ళకి పిల్లలు లేరు. அவங்களுக்கு பாருங்க கடவுள் ஒரு குழந்தை கொடுக்குறார். వాళ్ళకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. அந்த பிள்ளைக்கு என்ன பேரு வைக்கணும்னு சொல்லி புருஷ மனைவி பிரச்சனை. ఇప్పుడు ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలని భార్యాభర్తల మధ్య సంభాషణ జరుగుతుంది. அவங்க ஹிந்து குடும்பம், వాళ్ళు హిందూ కుటుంబం. அப்ப அவர் சொல்றாரு எங்க அப்பா பேரு வைக்கலாம். అప్పుడు భర్త అంటున్నాడు మా నాన్నగారి పేరు పెడదామన్నా. மனைவி சொல்றா எங்க அப்பா பேரு வைக்கணும்ன்றா. అప్పుడు భార్య అంటుంది లేదు లేదు మా నాన్నగారి పేరు పెడదాం. அவர் சொல்றாரு எங்க அப்பா பேரு வைக்கணும்ன்றா. ఆయన అంటే లేదు మా నాన్నగారి పేరు పెట్టాలి. ரெண்டு பேருக்கு வாக்குவாதம், சண்டை நடக்குது வீட்ல. ఇద్దరికి ఏమైందండి, యుద్ధం ప్రారంభమైంది. உங்க அப்பா நான் వస్తియా, అప్పుడు మీ అంటది మీ నాన్న పెద్ద పోట, உங்க அப்பா వస్తిயா. అప్పుడు ఆవిడ మీ నాన్న పెద్ద పుడింగ. சத்தத்தை கேட்ட பக்கத்து வீட்டுக்கார அண்ணன் உள்ள வர்றாரு. ఈ పోట్లాట విని పక్కింటి ఆయన వచ్చాడంట, వాళ్ళ మధ్య உள்ள வர்றாரு. లోపలికి వచ్చాడు. வந்து அண்ணா వచ్చి అన్నయ్య என்ன అక్కకు உங்களுக்கு ஒரே சண்டை, ఏంటి అక్కకి మీకు గొడవ? அது ஒண்ணே இல்லப்பா, అది ఏం లేదయ్యా అన్న, குழந்தைக்கு பேர் வைக்கணும். పిల్లోడికి పేరు పెట్టాలి. அப்படியாண்ணா வைக்கலாமா? நான் పెట్టండి అయ్యా இல்ல పేరు. எங்க அப்பா பேர் வைக்க சொன்னா வேணான்றா. మా నాన్నగారి పేరు వద్దంటుంది. அவ சொல்ற எங்க அப்பா பேர் வைக்க சொல்லு. ఆవిడంటుంది మా నాన్నగారి పేరు వద్దంటున్నాడు. கேட்ட உங்க அப்பா பேரு அண்ணா சொல்லுங்க அண்ணா. అన్న మీ నాన్నగారి పేరేంటి? எங்க அப்பா பேரு கிருஷ்ணன். మా నాన్నగారి పేరు కృష్ణన్. அக்கா உங்க அப்பா பேரு? అక్క మీ నాన్నగారి పేరు சீனிவாசன். శ్రీనివాసన్. கிருஷ்ணன் சீனிவாசன். కృష్ణన్ శ్రీనివాస్. இவரு மூணாவது ஆள் உள்ள வந்தாரு பாரு, நாலாவது ஆளு. நாலாவது ஒருத்தர் உள்ள வராரு. 4 ఆయనకి వచ్చాడు లోపలికి. கிருஷ்ணன் சீனிவாசன். కృష్ణన్ శ్రీనివాస్, కృష్ణన్ శ్రీ. அண்ணா అన్న நீங்க கோபால கிருஷ்ண சீனிவாசன் வச்சிருங்க. ఇక 3వ పేరు కలిపాడు. రెండిటితో కొట్టుకుంటే 3వ పేరు కలిపే ఉన్నాడు. గోపాల కృష్ణ శ్రీనివాసన్ పెట్టన్నాడు. வச்சிருங்க சொல்லிட்டு போயிட்டாரு అని చెప్పేసి వెళ్ళిపోయాడు. இவரு கேக்குறாரு, ஏமா இங்க வாடி, అమ్మా ఇక్కడ எங்க அப்பா பேரு கிருஷ்ணன், మా నాన్నగారి పేరు కృష్ణన్, உங்க அப்பா பேரு మీ சீனிவாசன், నాన్నగారి పేరు శ్రీనివాస్. இந்த கோபால் யாருடி? గోపాల్ ఎవడు? ఇంకెక్కువైంది గొడవ. அவ கூப்பிடு, పిలువండి. அண்ணா இங்க வாங்க, யாருன்னா அது கோபால்? అలా రండి, அது எங்க அப்பா பேரு அப்படின்னு. ఆ గోపాల్ ఎవరంటే ఈయన నెమ్మగా చెబుతున్నాడు మా నాన్న పేర్లు అంటున్నాడు. இதுதான் குழப்பமே. చూసారా 4 వ్యక్తి వస్తే ఎంత ప్రమాదమో. கவனமா இருக்கணும். చాలా జాగ్రత్తగా ఉండాలి. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, 4வது யார் உங்க வீட்டுக்கு வந்தாலும் கவனமா இருக்கணும். 4వ వ్యక్తి ఎవరైనా మీ ఇంట్లోకి వస్తే జాగ్రత్తగా ఉండాలి. சிலர் உங்க அழகு வர்ணிச்சு பேசுவான். కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మీ అందాన్ని పొగుడుతూ ఉంటారు, உங்களை உற்சாகப்படுத்துவாங்க, మిమ్మల్ని బాగా ఉత్సాహపరుస్తారు. ரொம்ப కవనமா இருக்க வேண்டும். అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త அன்னைக்கு కలిగి. ஏவாள் வஞ்சிக்கப்பட்டு ఆ రోజు అవ్వ మోసపరచబడి ஆதாம் கீழ்ப்படியாமல் போனான். ఆదాము లోబడకుండా అయిపోయాడు. ஒருவேளை அந்த கனி ஏவாள் புசித்து கொண்டிருந்திருக்கலாம். ఒకవేళ ఈ పండు అవ్వ తిని ఉండవచ్చు. அப்ப ஆதாம் வந்திருப்பார். అప్పుడు ఆదాము వచ్చాడు. வரும்போது ஏவாள், వచ్చినప్పుడు అవ్వ ஏவாள், అవ్వా, ஏன்னா தோட்டத்துல இல்ல. ఎందుకంటే తోటలో లేడు కదా. நீங்கள் ஆதியாகமம் 2:17 வாசிக்கும் போது ఆది కాండము 2:17 చూస్తే அந்த கனியை புசிக்க வேண்டாம் என்று கடவுள் சொல்லுவார். ఆ పండు తినవద్దని దేవుడు చెప్పాడు. ஆனா 3:5 சொல்லுகிறது 3:5 రాయబడింది இந்த கனின்னு சாத்தான் சொல்லுவான். ఈ పండు అని సాతాను చెప్తాడు. அப்ப அந்த இந்த అప్పుడు ఆ పండు ఈ పండు. அப்ப கடவுள் பாவத்தை குறித்தான அறிவை தூர வைத்திருக்கிறார். దేవుడు పాపాన్ని గురించిన జ్ఞానాన్ని దూరం పెట్టాడు. இந்த பாவத்தின் அறிவு உலகத்தில் இருக்கிறது. ఈ పాపం యొక్క కార్యాలు లోకములో இந்த ఉన్నాయి. உலக ஞானத்தில் இருக்கிறது. లోకం యొక్క జ్ఞానములో ఉన్నాయి. அது சபைக்கு தேவையில்லை. అది సంఘానికి అవసరం அது లేదు. தேவனுடைய பிள்ளைக்கு தேவையில்லை. అది దేవుని పిల్లలకు అవసరం లేదు. அன்புக்குரிய தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, கர்த்தர் உங்களோடு இப்ப பேசிக் దేవుడు கொண்டிருக்கிறார். రాత్రి మీతో இந்த మాట్లాడుతున్నాడు. ஏவாளு கிட்ட சாத்தான் சொல்லுகிறான், అవతో సాతాను చెప్తున్నాడు, இதை நீ புசிக்கும் நாள் நீ சாவதில்லை. ఇది తిన్న దినమున మీరు చావరు. இன்னைக்கு நீங்க டிவில செய்தி பார்த்து கொண்டிருக்கிறீங்க. ఈ రోజు మీరు టీవీలో వర్తమానాలు చూస్తూ ఉంటారు కదా. கனி என்பது கவனிக்க வேண்டும். வாயின் வார்த்தைகள், செய்திகள் தான் கனி. ఆ పండు అనేది మన నోటిలో వచ్చే మాటలే. தயவு செய்து கவனிங்கள். గమనించండి, இன்னைக்கு டிவில கிறிஸ்டியன் ப்ரோகிராம் வந்துகிட்டே இருக்கிறது. టీవీలో క్రైస్తవ ప్రోగ్రాలు వస్తా ఉంటాయి. அவரு ஆண்டவருடைய பாட்டு தானே பாடுறாரு. అయ్యా ఆయన దేవుని పాటే కదండి పాడుతున్నాడు. ஆண்டவருடைய செய்தி தானே பேசுறாரு. దేవుని వర్తమానంగా அந்த తెస్తున్నాడు. செய்தியில ஜீவன் உண்டா என்று அறிந்து கொள்ளுங்கள். ఆ వర్తమానంలో జీవముందా లేదా అని నువ్వు తెలుసుకోవాలి. அந்த ஜீவன் தேவனை குறித்தான அறிவு கொண்டு வர என்று கவனியுங்கள். ఆ జీవము దేవుని జ్ఞానాన్ని నీకు అందిస్తుందా లేదా என் அன்புக்குரிய తెలుసుకోవాలి. தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, வஞ்சிக்கப்படாதபடி கவனியுங்கள். మోసపరచబడకుండా జాగ్రత్త కలిగి ఉందాం. ஏனென்றால் அவன்
சொல்லுகிறான், நீ புசிக்க சாவதில்லை என்று சொன்னார். ఎందుకంటే వాడు చెప్తున్నాడు ఈ పండు తిన్న దినాన మీరు చావనే చావరు. ஆனா தேவன் சொன்னார், நீ சாகவே சாவாய் என்று కానీ சொன்னார். దేవుడు అంటున్నాడు పండు తిన్న దినాన మీరు చస్తారు. நல்ல வார்த்தை மகிழ்ச்சியை கொண்டு வரும். మంచి మాట సంతోషాన్ని ఇస్తుంది. அது எப்போது நித்திய மகிழ்ச்சியா இருக்கும். అది ఎప్పుడు నిత్య సంతోషాన్ని ఇస్తుంది. அதுல ஜீவன் இருக்கும். అందులో జీవం ఉంది. என் அன்புக்குரிய தேவனுடைய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அந்த ஆதாம் வந்து பார்த்திருப்பான் ஏவாளை. ఆదాము వచ్చి అవను చూశాడు. ஏவாளே, அவ்வா, ஐயோ ஏன கனியை புசித்தா என்று கேட்டான். ఎందుకు ఆ పండు తిన్నావని అడిగి ఉండవచ్చు. அவர் சொன்னார், ఆవిడ చెప్పింది, கடவுள் புசித்த சாவென்று சொன்னாரு. దేవుడు తింటే చస్తారని కదా చెప్పాడు. நான் சாவலையே, నేను చచ్చిపోలేదే. முடி பார் கரகரன்னு வளருது. చూడు ఎంట్రుకలు ఎంత కలకల్లాడుతున్నాయో. இன்னும் அழகு கூடிடுச்சு. ఇంకా నా అందం పెరిగింది. நான் வஞ்சிக்கப்படலையே. నేను మోసపరచబడలేదు. நம்ம ரெண்டு பேரும் ஒரே சரீரம் தானே. మన ఇద్దరం ఒకే శరీరం కదా. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన వారలారా, சொன்னது கடவுள் ஆதாமுக்கு ஏவாள் கிட்ட கிடையாது. చూడండి, దేవుడు ఆదాముతో చెప్పాడు కానీ అవ్వతో చెప్పలేదు. பாஸ்டமா கடவுள் பாஸ்டர் என்ன சொல்றதோ அதை நீங்க கேட்டு கீழ்ப்படி. పాస్టర్ గారు నీతో ఏం చెప్తున్నాడో అదికి లోబడాలి. ஒருவேளை நீங்க சாரால இருந்தா ஆபிரகாம் கீழ்ப்படியட்டும். ఒకవేళ నువ్వు సారా అయితే అబ్రహాం నీకు లోబడతాడు. இதுதான் முக்கியம். ఇదే ముఖ్యం. எப்போ நல்லா கவனிக்க வேண்டும். బాగా గమనించాలి. அடிமை பெண்ணை வந்து கொண்டு வந்து சாரால கொண்டு வந்தா. కాబట్టి ఆ బానిస స్త్రీని అబ్రహాంకి జతపరిచింది ఎవరు? సారే కదా. நீங்க கீழ்ப்படியாத இருக்கும்போது பிரமாணம் உள்ள வந்துரும். మీరు లోబడినప్పుడు ఏమవుతుంది? అసత్యం అనేది లోపలికి వచ్చేస్తుంది. ரொம்ப கவனமா இருக்க வேண்டும். జాగ్రత్తగా ఉండాలి. பாருங்க, அவ புசிக்கும் போது அவன் கண் திறக்கப்பட்டது. చూడండి, ఆ పండు తిన్న వెంటనే వారి కళ్ళు తెరవబడినాయి. கடவுள் கேட்டார், இது யார் செய்தது என்றார். దేవుడు అడుగుతున్నాడు, ఇది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు? ரெண்டு விஷயத்தை புரிய வேண்டும். రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ஜீவனுக்குள்ள இருக்கும்போது, மகிமைக்குள்ள இருக்கும்போது ஆதாம் தன் உண்டாக்கின மனைவியை நேசிக்கிறார். జీవంలో ఉన్నప్పుడు, మహిమలో ఉన్నప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను ప్రేమించాడు. நீங்கள் ஆதியாகமம் 2:23-25 வாசித்து பாருங்க. ఆదికాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు చదువుకోండి. அவன் தனியா இருப்பது நல்லது, கர்த்தர் விலாவை எடுத்து உருவாக்கினார். ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రకటముకను చేసి స్త్రీగా నిర్మించాడు దేవుడు. ஒரு மயக்கத்தை உருவாக்கி அவனை எடுத்தார் எலும்பை. అతనికి మత్తును కలుగజేసి దేవుడు స్త్రీనిగా నిర్మించాడు. உங்களுக்கு நான் ஆதாமை காட்ட விரும்புகிறேன். నేను మీకు ఆదామును చూపించాను. ఆదాము எவ்வளவு வேதனை பட்டிருப்பான் என்று காட்ட விரும்புகிறேன். ఆదాము ఎంత వేదన పడతాడు, పడి ఉంటాడో మీకు చెప్పాలనుకుంటున్నాను. அவன் மயக்கத்தை உருவாக்கி உண்டாக்கி அது எலும்பை எடுத்து ஒரு பெண்ணை உருவாக்குறார். ఆదాముకి మత్తు కలుగజేసి ప్రక్కట ముక్కల నుండి ఎముకను తీసి స్త్రీగా దేవుడు నిర్మించాడు. ஒருவேளை அந்த மயக்கம் தெளிந்து ஆதாம் எழுந்திருப்பார். ఒకవేళ మత్తు పోయి ఆదాము మేలుకొని ఉంటే, எழுந்திருக்கும் போது வலி లేచినప్పుడు ఏమవుతుంటే నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో ఆండవరే, అయ్యో ప్రభువా, 18 தைல் చాలా నొప్పిగా ఉందయ్యా, చాలా నొప్పిగా ఉంది ప్రభు. ஏன் இந்த எலும்பு கடவுள் எடுத்தாரு? ఎందుకయ్యా ఎముక తీసేసావు? சிலத்தை விசுவாசி சொல்றான் பாரு. కొంతమంది విశ్వాసులు అంటారంట. சில மக்கள் சொல்றாங்க, ஏன் இந்த வாழ்க்கை? కొంతమంది అంటారు, ఎందుకు ఈ పోరాటం? అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. இந்த வலியே அவன் பார்த்துட்டு இருந்தான். అతను దేన్ని చూస్తున్నాడు? నొప్పినే చూస్తున్నాడు. அந்த தைல் புடுதே பார்த்துட்டு இருந்தான். అక్కడ కుట్లు వేసిన దాన్ని చూస్తున్నాడు. அந்த தழும்பையே பார்த்துட்டு இருந்தான். ఆ గాయాన్ని చూస్తున్నాడు. ஐயோ అయ్యో అయ్యో అంటాడు. ஏன் எடுத்தார் என்ற ஒரு கேள்வி எழும்புது. ఎందుకు తీశాడు అనేటువంటి ప్రశ్న రాలేదు. எடுத்து என்ன பண்ணிருப்பாரு? తీసి ఏం చేశాడు? ఎందుకు? ఎదురుగా చక్కగా కనపడుతుంది కదా అవమ్మ. యా எலும்பு, నా ఎముక, యా மாம்சம், నా మాంసం. சில பேர் கல்யாணம் பண்ண புதுசுல பாருங்க, ஆம்பளைங்க சொல்லுவாங்க. కొంతమంది కొత్తగా పెళ్ళినప్పుడు చూడండి చెప్తారు, லவ் பண்ணும்போது சொல்லுவான், ప్రేమించినప్పుడు చెబుతారు, செல்ல குட்டி, నా ప్రాణం, லல்லு குட்டி, నా ప్రాణకు, பைர குட்டி, నా ప్రాణం. அப்ப நீங்க புரிஞ்சுக்கிறது 1 வருஷம் கல்யாணம் லவ் தொடங்குதுன்னு அர்த்தம். అది అట్లాగా పెళ్ళైన కొత్తలో ఏమవుతుందంటే ప్రేమ అలా పుట్టిందంట. இந்த ஆதாம் தேவனுடைய மகிமைக்குள் இருக்கும்போது செல்லம், அமுது, குமுது அப்படின்னா. ఆదాము దేవుని ప్రేమలో ఉన్నంతకాలం అమ్మమ్మని ఏం చేశాడంట? నా ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా అని పిలుస్తూ. சில ஆம்பளைங்க பாத்தீங்கன்னா தொடக்கச்சு கல்யாண புதுசுல செல்லக்குட்டி அப்படின்னு. కొంతమంది పెళ్ళైనప్పుడు కొత్తగా ప్రేమగా ఏం చేస్తారు? 2 வருஷம் ஆயிடுச்சுன்னா అమ్మా அப்படின்னு. ముందేమో ప్రాణమా అని పిలుస్తారంట. 3 வருஷம் అయిన తర్వాత అమ్మా అంటారంట. 3 வருஷம் ఆయిచ్చునా 3 సంవత్సరాలు అయితే ఇన్నాడి அப்படின்னு. ఏం చేస్తున్నామా? 4 வருஷம் ఇన్నాడి அப்படின்னு. 4 సంవత్సరాలు అయితే ఎక్కడగా? 5 வருஷம் ஆயிடுச்சுனா 5 సంవత్సరాలు. எங்க அம்மா சொல்ற கேளுடி. మా అమ్మ చెప్పేది
ఇది కథ. அந்த மகிமைக்குள் இருக்கும்போது மனைவி மேல அன்பு பாசம் அதிகமா. మహిమలో ఉన్నంత వరకు భార్య మీద ఆదాముకు ప్రేమ ఉన్నది. பாஸ்டர், ஊழியர், సేవకుడు, தேவ மக்கள், దేవుని సేవకుడు, தேவனுடைய குளோரிக்குள்ள இருக்கும்போது, அறிவுக்குள்ள இருக்கும்போது, నీవు దేవుని మహిమలో ఉన్నప్పుడు, జ్ఞానంలో ఉన్నప్పుడు, நீங்க எவ்வளவு போராட்டம் பிரச்சனை வந்தாலும் சபையை நேசிக்கக்கூடிய అன்பు நம்ம கிட்ட. నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా సంఘాన్ని ప్రేమించేటువంటి స్థితిలో ఉంటావు. அதே ஆதாம் 3ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துல வாசித்து பாருங்க. అదే ఆదాము 3వ అధ్యాయం 12వ వచనం చదివితే 11వ వచనం சொல்லுகிறது, உன்னை நிர்வாணி என்று அறிவித்தவன் யார் என்று கடவுள் கேட்டார். దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరుడు అని నీతో చెప్పిన వాడెవడు? அதே ஆதாம் ஏவாள் நிர்வாணியா இருக்கும்போது வெட்கப்படாம இருந்தார்கள். అదే ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నప్పుడు సిగ్గు ఎరుగకుండిరి. ஆனா இங்க பார்க்கிறோம், அவன் கேட்கிற கடவுள், உன்னை நிர்வாணி என்று அறிவித்தவன் யார்? అయితే ఇక్కడ దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, మీరు దిగంబరులని మీకు తెలిపిన వాడు ఎవడు? அவன் சொன்னான், అని చెప్పాడు, கடவுளே, ప్రభువా, நான் నిమ్మదిగా இருந்தேன், నేను చాలా నెమ్మదిగా ఉన్నానయ్యా, மகிழ்ச்சியா இருந்தேன், ఆనందంగా ఉన్నాను. இந்த பாஸ்டர் எங்க இருந்து வந்தா தெரியல. ఈ అయ్యగారు ఎక్కడి వచ్చాడో రండి, நல்ல பையன், நல்ல பொண்ணு சொல்லிக்கிறார், మంచి అబ్బాయి మంచి అమ్మాయి అని చేశాడండి. என்ன கல்யாணம் கேட்டேன்னா నేను వివాహం అడిగానా? நான் எங்கேயோ இருந்தேன், నేను ఎక్కడో ఉన్నా, நீ உண்டாக்குன பெண்ணுதான் நிர்வாணி ஆக்கிட்டேன். నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను దిగంబరుగా చేసింది. மகிமைக்குள் இருக்கும்போது அன்பு பாசம் இருந்தது குடும்பத்துல. మహిమలో ఉన్నంత వరకు కూడా కుటుంబంలో ప్రేమ పాసము పొంగుతుంది. இப்போ இந்த மகிமை அறிவை இழக்கும் போது, ఇప్పుడు ఆ మహిమ ఎప్పుడైతే వారు కోల్పోయారో, தேவனுடைய சாயலை இழக்கும் போது, ఎప్పుడైతే దేవుని స్వరూపం కోల్పోయారో, தேவ திட்டத்தை இழக்கும் போது, దేవుని చిత్తము కోల్పోయారో, மனைவியை குறை சொல்லுகிறார். ఇప్పుడు భార్య మీద ఏం చేస్తాడు? నేరం చెప్తున్నాడు. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, கவனமாக இருங்கள். శ్రద్ధగా గమనించండి. ஒரு மனிதன் பாவத்தில் விழுந்து போன காரணத்தை கண்டுபிடியுங்கள். ఒక మనుషుడు పాపములో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోండి. பாவம் உங்களை ஆளுமானால், పాపము నిన్ను ఏలుబడి చేస్తే நீங்கள் மற்றவர்களை குறை சொல்லிக் கொண்டிருப்பீர்கள். నువ్వేం చేస్తావు? ఇతరుల మీద నేరం చెప్తానే ఉంటావు. அந்த வீட்டுல மகிழ்ச்சி இருக்காது, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, மகிழ்ச்சியான வாழ்க்கை இருக்காது. సంతోషమైన జీవితం ఉండదు. ஆதாம் செய்த தவறை உணரவில்லை. ఆదాము తను చేసిన తప్పును గ్రహించలేదు. ஏவலை கடவுள் கேட்கிறார். అవను అడుగుతున్నాడు దేవుడు. அபசுர பிசாசனை வஞ்சித்து, சர்பனை வஞ்சித்து விட்டு, అప్పుడు అవ్వ ఏమంటుంది? నీవు ఆ సర్పము నన్ను మోసం చేసింది అంటుంది. அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, எப்போ நீங்க தவறு செய்யும்போது மனசாபப்பட்டு உடனே மன திரும்புங்க. నువ్వు ఎప్పుడైతే ఒక తప్పు చేశావో వెంటనే పశ్చాత్తాపంలోకి రావాలి. தன் கணவனையும் மனைவியை குறை சொல்வதை விட்டு விடுங்க. కనుక భర్త భార్య మీద నేరాలు మోపట ఆపండి. எனக்கு பிரச்சனை இல்லை பாஸ்டர், నాకేం బాధ లేదండి, அந்த அம்மா தான் சரி கிடையாது, ఆమె మంచిది కాదండి, எனக்கு ஒண்ணு இல்ல பாஸ்டர், నాకేమి లేదండి, அவர்தான் பாஸ்டர் சரியில்லை, ఆయనే మంచోడు కాదండి. உங்களுக்குள்ள இருக்கிறது கத்தர் இல்ல, మీలో ఉంది దేవుడు நீங்க కాదు. தேவ மகிமை இழந்து போய் మీరు దేవుని మహిమను కోల్పోయి பாவத்தில் விழுந்து போன மனுக்குலத்தை, పాపములో పడిపోయిన మనుష్య జాతిని ரோமர் 3:23 சொல்லுகிறது, రోమా 3:23 చెప్పండి, நாம் எல்லாரும் பாவம் செய்து தேவனுடைய சாயலை இழந்தோம். మనమందరం కూడా పాపం చేసి దేవుడి గురించి మహిమను పోగొట్టుకున్నాం. அன்புக்குரிய பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, அந்த தேவ சாயலை இழந்து போன மனுஷனா மாறிவிட்டார். దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మనుషులుగా మనం మారాం. தேவனோட இந்த தொடர்பு ஜீவன், దేవునితో ఉన్న సంబంధము జీవము. அந்த ஜீவனை கடவுள் அவனுக்குள்ள ஊதி ఆ வைத்திருக்கிறார். జీవము దేవుడు నీకు శ్వాస ద్వారా ఊదాడు. பிசாசு எப்போதும் குடும்பத்தை தொட மாட்டான். సాతాను ఎప్పుడు కూడా కుటుంబాలను తాకడు. பக்கத்துல ఒక కై కులికి சொல்லுங்க, పక్కన వాళ్ళ చేతులు చెప్పండి, பாஸ்டர் பக்கத்துல கை குலுக்கி சொல்லுங்க. అమ్మా పక్కన వాళ్ళ చేతిలో చేసి చెప్పండి. பிசாசு வேலை புருஷமனை பிரிக்கிற வேலை கிடையாது. సాతాను పని ఏంటో తెలుసా? భార్య భర్తను విడదీయడు. கையை குலுக்கி சொல்லுங்க, பிசாசு வேலை చెప్పండి. సాతాను పని புருஷமனைய பிரிக்க மாட்டான், భార్య భర్తలను విడదీయడు. கண்ணுடைய உறவை பிரிக்கிறது அவன் வேலை. దేవునితో ఉన్న బంధాన్ని తెంచటం వాడి పని. ஏதேன் தோட்டத்துல தேவனுடைய உறவை தான் பிரிச்சான். ఏదేని తోటలో వారికి దేవునికున్న బంధాన్ని తెంచివేశాడు. அந்த உறவு தான் ஜீவனால் வந்த உறவு. ఆ జీవమే, ఆ యొక్క సంబంధమే జీవముతో కూడినది. அந்த ஜீவனை இழக்கும் போதுதான் மனுஷன் பாவ சாயலாய் மாறி. ఆ జీవాన్ని కోల్పోయినప్పుడే మనుషుడు దేవుని స్వరూపాన్ని కోల్పోతున్నాడు. యేసు சொன்னார், நானே நித்திய ஜீவன் என்று சொன்னார். యేసు ప్రభు అంటాడు, నేనే నిత్య జీవాన్ని. அந்த நித்திய ஜீவன் மூலம் மறுபடியும் மனுக்குலத்தை தேவனோடு சேர்ப்பதற்கு தான் உலகத்துக்கு வந்தார். ఆ నిత్య జీవముగా మీరు మరలా పొందుకొని దేవునితో ఐక్యపడటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. இந்த சாயலை எப்படி கொண்டு வருகிறாராம்? ఈ స్వరూపాన్ని
దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు? 2 కొరింథీయుల పుస్తకం 4:4 சொல்லுகிறது. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే தேவனுடைய சாயலாக இருக்கிற அவருடைய மகிமையின் சுவிசேஷம், క్రీస్తు స్వరూపముగా ఉన్నటువంటి మహిమగల సువార్త, இயேசுவை குறித்தான சுவிசேஷம் தான் தேவனுடைய சாயல். యేసు క్రీస్తుని గురించిన సువార్తే దేవుని స్వరూపం. எந்த சாயல மனிதன் இழந்தானோ, மகிமை இழந்தானோ, ఏ స్వరూపాన్ని అయితే మనుషుడు కోల్పోయాడో, మహిమను కోల్పోయాడో, அந்த மகிமையின் சாயலை கொடுப்பதற்கு தான் இயேசு கிறிஸ்துவுடைய பாடுகள், மரணங்கள், உயிர்த்தெழுந்து ఆ మహిమ స్వరూపాన్ని నీకు ఇవ్వటానికే యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుద్ధానం. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, நம்மை தேவ நீதியாக்க, మనల్ని దేవుడు నీతిగా நம்ம చేయడానికి, தேவ சாயலாக்க, మనల్ని దేవుని స్వరూపంగా நம் చేయడానికి, தேவனுடைய மகிமைக்குள்ள கொண்டு మనల్ని வருவதற்கு దేవుని మహిమలోకి తీసుకురావడానికి அவர் பாவமாக்கினார். ఆయన పాపమయ్యాడు. அவர் பிரமாணம் செய்யக்கூடாததை ధర్మశాస్త్రము చేయజాలని దానిని தேவனே செய்வதற்கு దేవుడే చేయడానికి நம்முடைய பேரான குமாரனை తన అద్వితీయ இந்த కుమారుని உலகத்துக்கு தந்த நோக்கம் ఈ లోకానికి పంపిన ఉద్దేశం 1 தீமோத்தேயு 2:6 சொல்லுகிறது. 2 తిమోతి 2:6లో చెప్పబడింది. மனுஷனுக்கும் தேவனுக்கு முன்பாக మనుషునికి దేవునికి మధ్యగా மத்தியஸ்தராய் இயேசு கிறிஸ்து வெளிப்படுகிறார். మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. கிறிஸ்துவாகிய மனுஷன் என்று வேதம் சொல்லுகிறது. క్రీస్తు అనే నరుడు అని చెప్పబడింది. அந்த மனுஷனுடைய பேர் தான் இயேசு என்ற பேர். ఆ మనుషుని యొక్క పేరే యేసు. அவருக்கு இயேசு என்று பேரிடுவாயா? ఆయనకు యేసు అని పేరు పెట్టదుము. மனுஷனுடைய எல்லா பாவத்தை நீக்கி ரட்சிப்பார். మనుషుని యొక్క పాపాలన్నీ కూడా క్షమించి రక్షిస్తాడు. அன்புக்குரிய தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, பாவம் என்பது எல்லாம் இழப்புதான். పాపం అనేది కోల్పోయింటే తన్మయత. பாவம் வேறு, பாவி வேறு. పాపం వేరే, పాపి వేరే. பாவத்துக்கும் பாவிக்கு என்ன வித்தியாசம்? పాపానికి పాపికి తేడా ఏంటంటే, எரேமியா 5:25 சொல்லுகிறது, ఇర్మియా గ్రంథం 5:20లో చెప్పబడింది, பாவம் நன்மையை தடுக்கிறதா? పాపం అంట మేలుని అడ్డుగిస్తుంది. பாவம் தேவனுடைய சத்தத்தை தடுக்கிறதா? పాపము దేవుని స్వరాన్ని అడ్డుగిస్తుంది. என் அன்புக்குரிய தேவ பிள்ளைகளை கவனமா கேளுங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా విందాం. பாவம் தேவனுடைய வர வேண்டிய எல்லா நன்மை தடுக்கக்கூடியதுதான் பாவம். దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి మేలును అడ్డగించేది పాపం. ஆனால் பிரசங்கி 9:18 சொல்லுகிறது, ప్రసంగి 9:18లో చెప్పబడింది, நீங்கள் வீட்டில வாசித்து பாருங்க, నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. பாவிகள் நன்மையை கெடுக்கிறார். పాపులు మేలుని అడ్డగిస్తున్నారు. பாவிகள் நன்மையை கெடுக்கிறார்கள். పాపులు మేలును అడ్డగిస్తున్నారు. பாவி என்பது யார் என்றால், పాపులు అంటే ఎవరు? பாவத்தை ஜெயிக்க முடியாம அதிலே வாழ்கிறவன், పాపమును జయించలేక అందులోనే జీవించే వ్యక్తి அதை పాపి. ஜெயிக்க தெரியாத தவிக்கிறவன், దానిలో నుండి బయటికి రావడం చేతగాక அதுக்கு అందులోనే మునిగుతున్న వ్యక్తి, அதுக்கு அவன் அடிமையா இருக்கிறான், దానికి అతడు బానిసైపోయాడు. அவன்தான் பாவி. అతడే పాపి. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இந்த பாவத்திலிருந்து வெளியே வருவதற்கு ఈ పాపములో నుండి బయటికి రావడానికి மாம்சத்தில் வெளிப்பட்ட இயேசு, శరీరములో ప్రత్యక్షమైన యేసు, நாம் இழந்த அந்த మహిமை மறுபடியும் கொடுப்பதற்கு మనం కోల్పోయిన మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి சுவிசேஷ கூட்டங்கள், ఇటువంటి సువార్త కూడికలు. நீங்கள் வருத்தத்தோடு வேதனையோடு இருப்பது தேவ சித்தம் మీరు இல்லை. వేదనతో దుఃఖంతో ఉండటం దేవుని చిత్తము కాదు. நீங்கள் சாபத்தோடு இருப்பது தேவ சித்தம் இல்லை. శాపముతో ఉండటం దేవుని చిత్తం కాదు. வறுமையோடு இருப்பது தேவ சித்தம் இல்லை. దరిద్రతతో ఉండటం దేవుని చిత్తం நீங்கள் కాదు. குறைவோடு இருப்பது தேவ சித்தம் இல்லை. కొరతలతో ఉండటం దేవుని చిత్తం நீங்கள் కాదు. ஆரோக்கியத்தோடு இருப்பதுதான் தேவனுடைய சித்தம். మీరు ఆరోగ్యంగా ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా. எபேசியர் 4:24 வாசித்து பாருங்கள். ఎఫెసీ 4:26లో చూస్తున్నాం, ஒரு மனிதன் ஞானஸ்தானம் மூலமாக ఒక మనుషుడు బాప్తిసం ద్వారా நீதியின் சாயலை தரித்துக் கொள்கிறார். దేవుని నీతి స్వరూపాన్ని ధరించుకుంటున్నాడు. மெய்யான நீதியிலும் నిజమైన నీతిలో அவர் சாயலாக இருக்கிற அவரை தரித்துக் கொள்ளுங்கள். ఆయన స్వరూప్యములో క్రీస్తుని ధరించుకుందుముగాక. கலாத்தியர் 3:27 சொல்லுகிறது, గలతీ 3:20లో రాయబడింది, ஏனெனில் ஞானஸ்தானம் பெற்ற அத்தனை பேர் அவர் தரித்துக் கொண்டிருக்கிறார். క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారని లేఖనం చెప్తుంది. 3:10 சொல்லுகிறது, కొలస్సీ 3:10లో చెప్పబడింది, அவருடைய சாயலையே தரித்துக் கொண்டிருக்கிறோம். ఆయన స్వరూపాన్నే మనం ధరించుకున్నాం. என் அன்புக்கு முடிக்க நான் விரும்புகிறேன். ముగించబోతున్నాను. நான் இப்ப முடிக்க விரும்புகிறேன். నేను ఇప్పుడు ముగించబోతున్నాను. நீங்கள் மிருகத்தின் சாயல் அல்ல. మీరు మృగము యొక్క స్వరూప్యం కాదండి. கடவுள் தன்னை போல இருக்கிறார். దేవుడు మనలాగే ఉన్నాడు. அந்த சாயல் மகிமையின் சாயல், ఆయా స్వరూప్యము మహిమతో కూడినది, நீதியின் சாயல். నీతితో కూడినది. ரெண்டு விதமான நீதி இருக்கிறது. రెండు రకాల నీతులు ఉన్నాయి. நம்முடைய நீதி என்பது అழுக்கும் కంద என்று వేదం మన சொல்லுகிறது. నీతి మురికి వస్త్రం అని చెప్పబడింది. நீங்கள் ஈஸியா புரிந்து கொள்ளலாம். మీరు అర్థం చేసుకోవచ్చు. நீதிக்கு சொந்தக்கார யூதர்கள் நீதி அடையாமல் போனார். నీతికి బంధువులుగా
నీతికి స్వజనమైనటువంటి యూదులు నీతిని కోల్పోయారు. அவங்க செய்த காரியத்தையே நம்பி விசுவாசித்தார். వాళ్ళు చేసే కార్యాలే నమ్మి విశ్వసించారు. இந்த தேவ நீதி எப்படி நமக்கு வருதா? దేవుని నీతి ఎలా మనలోకి వస్తుందంటే, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உனக்காக எனக்காக சிலுவையில் சிந்தின ரத்தத்தின் மேல் விசுவாசம் வைக்கும். యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరిలో సిలువలో చిందించిన రక్తాన్ని నమ్ముట ద్వారా. ரோமர் 3:22-26 வாசித்து பாருங்க. రోమా 3:22 నుంచి 26 వరకు చదివితే, அவர் ரத்தத்தை பற்றி விசுவாசம் பலிக்கும் தேவ நீதி. ఆయన రక్తంలో మందు విశ్వాసం ఉంచుటే దేవుని నీతి. ஒரு ரகசியத்தை சொல்ல விரும்பி ஏற்றுக்கொள்கிறேன். ஒரு ரகசியத்தை சொல்ல போறேன். మీకు ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్తున్నాను, నమ్ముతున్నా మీరు అంగీకరిస్తారు లేదు. பேதுருக்கும் பவுலுக்கு என்ன வித்தியாசம்? పేతురుకి పౌలుకి తేడా ఏంటి? பேதுரு சொல்கிறார் பரதேசி அந்நியர்கள் உங்களுக்கு. పేతురు అంటాడు పరదేశులు అన్యులు వేరు. 1 பேதுரு 2:11 வெற்றில வாசித்து பாருங்க. 1 పేతురు 1:12 చూసుకోండి. அதே எபேசியர் 2:18-19 வாசித்து பாருங்க. ఎఫెసీయులు 2:18-19 చూస్తే, நீங்கள் అన్యులుగా இல்லை, ఇక మీదట మీరు అన్యులుగా ఉండక దేవుడి ఆవినాల పిదావిడத்தில் சேர்ந்தீர்கள். దేవుని ఆత్మ ద్వారా దేవునికి దగ్గరగా సమీపస్తులుగా ஆவி మార్చబడ్డారు. என்பது ஜீவன். ఆత్మ సంబంధమైన జీవం. ஜீவன் என்பது இயேசுவின் ரத்தம். జీవము యేసుక్రీస్తు యొక్క రక్తం. எந்த ஜீவனுடைய உறவை தடை செய்தான் சாத்தான். సాతాను ఈ సంబంధాన్ని తెంచివేశాడు. இயேசுவின் ரத்தத்தினால மறுபடியும் அந்த ஜீவனை மூலியமாய் பிதாவோடு சேர்த்து விட்டார். యేసుక్రీస్తు రక్తం ద్వారా మరలా మనల్ని తండ్రి దగ్గరకు చేర్చాడు. இந்த பூமியில நீங்க அந்நியரும் பரதேசியா இருக்க கூடாதுதான். ఈ భూమి మీద మీరు అన్యులుగాను పరదేశులుగా ఉండటానికి ఇష్టపడక దేవుడి సాయலை మறுபடியும் தரித்துக் మీరు கொள்வதற்கு, దేవుని స్వరూపాన్ని మరలా పొందుకోవడానికి, கடவுளுடைய அத்தாரிட்டி உங்களுக்கு கொடுப்பதற்கு தான். దేవుని యొక్క అధికారం మీరు మరలా పొందుకోవడానికి ரோமர் 5:17 சொல்கிறது, రోమా 5:17 చెప్పబడింది, ஜீவனால ஆளுவோம் என்பதை జీవమును బట్టి ఏలుదుమని மறந்து விடாதீர்கள். మర్చిపోకండి. இந்த ஆகாஷக்க நாளையோட மீட்டிங் முடிச்சு சென்னைக்கு போயிடுவேன். ఈ హగ్గై శంకరు రేపుడుతో మీటింగ్ ముగించుకొని నేను మద్రాసు ஆனா వెళ్ళిపోతా. உன்னை என்னை படைத்த கடவுள் எப்போதும் நம்ம கூட இருக்கு. కానీ నిన్ను నన్ను నా కొరకు ప్రాణం పెట్టిన యేసు నిరంతరం నీతో எந்த ఉంటాడు. வியாதி, எந்த பிசாசு என் மேல் அதிகாரத்தை எடுக்க முடியாது. ఏ సాతాను నీ మీద అధికారాన్ని చలాయించలేడు. ఏ శత్రువు உங்களை பிடிக்கிறான்? ఈ రోజు శత్రువు ఎందుకు మిమ్మల్ని పట్టుకున్నాడు நீங்க తెలుసా? பண்ண தவற சுட்டி காட்டி குற்ற மனசாட்சி கொடுக்கிறான். మీరు చేసిన తప్పునే మరలా మరలా చూపించి మిమ్మల్ని అపరాధులుగా మార్చేస్తున్నాడు. நீங்களும் நானும் சொல்ல வேண்டிய ஒரு விஷயம் இருக்கு. అయితే మీరు నేనేం చెప్పాలో తెలుసా? பிசாசு என்னால எதுவும் செய்ய முடியாது. సాతానా నీవు నన్నేమి చేయలేవు. எனக்காக யாவற்றையும் செய்து முடித்த ஆண்டவரை நான் నా விசுவாசிக்கிறேன். కొరకు సమస్తము చేసి ముగించిన యేసుని నేను నమ్ముతున్నాను. గట్టిగా చెప్పగలరా? என் மேல எந்த அதிகாரம் உனக்கு கிடையாது. మీదట నాకు మీద నీకు అధికారం లేదు. ஹalleluya. பிலிப்பியர் 2:7 வாசித்து பாருங்க. ఫిలిప్పీ 2:7 చదివి చూద్దాం. தன்னைத்தானே வெறுமையாக்கினார். యేసు తన్ను తాను రిక్తుడిగా அவர் చేసుకున్నాడు. தேவனுடைய தற்சுரூபம் இருந்தவர். ఆయన దేవుని స్వరూప్యమై ఉండి தேவனுடைய மடியில செல்லப்பிள்ளை இருந்தவர். దేవుని స్థానములో మహిమతో నిండినవాడై ఉండి சகலத்தையும் அவர் மூலம் உண்டாக்கப்பட்டது. సమస్తం ఆయన ద్వారా కలుగు చేయబడినది. உண்டாக்கின தேவன் தன்னைத்தானே வெறுமையாக்கி కలుగు வந்தார். చేయబడిన దేవుడు తన్ను తాను రిక్తుడిగా எந்த చేసుకున్నాడు. மகிமை மனிதன் இழந்தாலும் மறுபடியும் கொடுப்பதற்கு ఏ தான். మహిమైతే మనుషుడు కోల్పోయాడో అది తిరిగి ఇవ్వటానికి, நீங்கள் மறுபடியும் பெறுவதற்கு தான். మీరు మరలా మహిమను పొందడానికి. தேவனுடைய பிள்ளைகளை வறட்சியிலே வறுமை இருப்பது தேவ சித்தமில்லை. దేవుని బిడ్డలు దరిద్రతలో ఉందట దేవునికి ఇష్టం లేదు. நீங்கள் சிலுவையை பார்க்கும்போது நினைத்துக் கொள்ளுங்கள், మీరు సిలువను చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ஏன் அவருடைய சாயலுக்கு கொடுப்பதற்கு வந்தவர். ఆయన తన స్వరూప్యము నాకు ఇవ్వడానికి వచ్చాడు. ஆதாம் இழந்து போன அந்த சாயலை மறுபடியும் இயேசு கிறிஸ்து எனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ఆదాము కోల్పోయిన స్వరూప్యాన్ని యేసుక్రీస్తు ద్వారా నాకు దొరికింది. இனி நான் பாவத்தோடு வாழ்வதற்கல்ல, మీదట నేను పాపములో జీవించను, நான் தேவனோடு வாழ்வதற்கு. నేను దేవునితో జీవించడానికి. சங்கீதம் 85:13 வாசித்து కీర్తన பாருங்கள். 85:13 చూస్తే நீதி தேவனுக்கு முன் நிறுத்துகிறதா. నీతి దేవుని వైపు లాగుతుందట. சங்கீதம் 119:40 வாசித்து பாருங்கள். 119:40 కీర్తన చూస్తే நீதிதான் என்னை உயிர்ப்பியும். నీతియే మనకు ప్రాణము. சங்கீதம் 17:15 வாசித்து பாருங்கள். కీర్తన 17:11 చూస్తే விழித்திருக்கும் போது தேவனுடைய சாயலா இருக்கிறேன். నేను మేల్కొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనము ఆశించుకుంటాను. உங்க நீதி அல்ல, தேவன் நீதி. నీ నీతి కాదు దేవుని నీతి. இயேசு உனக்கு எனக்கு சிந்த ரத்தமே அதுக்குதான். యేసు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడింది. అందుకే நீங்கள் பாவத்தோடு வாழ்வதற்கு, தேவனோடு வாழ்வதற்கு தான் ரத்தம் మీరు சிந்தப்பட்டது. పాపముతో జీవించడానికి కాదు, దేవునితో జీవించడానికి. நீங்கள் ஜெபிக்கும் போது பாவத்தை மன்னி என்று தயவு செய்து ஜெபிக்காதீர்கள். ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నా యేసు పాపాన్ని క్షమించండి అని చెప్పొద్దండి. இயேசு பாவத்தை மன்னித்து ஒரு முறை தான் மன்னித்து. ఒక్కసారే ఆయన సిలువ వేయబడిన ద్వారా మనందరి పాపాలు ఏం చేశాడు? యేసయ్య క్షమించాడు. சில நேரங்களில் ஏன் ஜனங்கள் வந்து புருஷமா சபைக்கு வராத காரணம் என்ன? కొన్ని సందర్భాల్లో సంఘానికి పురుషులు ఎందుకు రావట్లేదు తెలుసా మీకు? ஜெபம் பண்ணும்போது, ప్రార్థన చేసేటప్పుడు ஆண்டவரே என் பாவத்தை மன்னியும் அப்பா, అయ్యా నా పాపములను క్షమించండి ప్రభువా,
புருஷனாரு அப்பதான் ஆபீஸ்க்கு போறாரு. అప్పుడే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు? ఆఫీస్కి వెళ్తా ఉంటాడు, எட்டி பாக்குறான், చూస్తాడు. பாவத்தை மன்னி என்றால பொண்டாட்டி ఏంది ఆ పాపాన్ని క్షమించమంటుందంటే ఎన్ని పాపాలు చేసిందో அந்த ஆளுக்கு சந்தேகம் உண்டாகுது. అని ఇంకా ఆయనకి సందేహం వచ్చిద్దా లేదా? అట్లా ఏడుస్తారు స్త్రీలు కదా, అట్లా ఏడుస్తారంట స్త్రీలు. புருஷனுக்கு இன்னும் சந்தேகம் ஆயிடுது. అప్పుడేమైందండి, కొద్దిగా ఉన్న సందేహం పెద్దదైపోయింది. நாளைக்கு நீ சர்ச்சைக்கு போவாது வீட்லயே. అప్పుడేమంటాడు, రేపు నువ్వు సంఘానికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు. யோவான் சாணகம் சொல்லுகிறான், బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, உலகத்துடைய பாவத்தை లోకం యొక్క పాపములు தீர்க்கும்படி తీర్చడానికి சுமந்து தீர்க்கிற தேவாட்டுக்குட்டி, మోసుకొని వెళుతున్న దేవుని గొర్రె పిల్ల. గట్టిగా చప్పట్లు కొడదామా? புலம்பல் 5:7 சொல்லுகிறது, విలాప వాక్యములు 5:7 రాయబడింది, பிதாக்கள் பாவம் செய்து மரித்து விட்டார், మా పితరులు పాపము చేసి அவருடைய మరణించారు, அக்கிரமங்கள் எங்களை ஆளுகிறது. వారి యొక్క దోషము మమ్మల్ని ఏలుబడి చేస్తున్నారు. அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஒரு நீங்க பாவம் செய்யவில்லை, ఒకవేళ మీరు పాపం చేసి இந்த பிதாக்கள் செய்த பாவத்து நிமித்தம் எத்தனை நஷ்டங்கள், எத்தனை మీ పితరులు చేసిన దోషాల వల్ల ఎంతో నష్టం అనుభవిస్తూ ఉండవచ్చు. பாவத்து நிமித்தம் அந்த தண்டனை தான் அடிமைதானம். పాపము నిమిత్తం వచ్చినటువంటి శిక్షే దండనతో కూడినది. பிலிப்பர் 2:7 சொல்லுகிறது, ఫిలిప్పీ 2:7 చెప్పబడింది, அவர் அடிமை ரூபம் எடுத்தார். ఆయన దాసుని స్వరూపం முதல் ధరించుకున్నాడు. பாவமானா, இரண்டாவது அடிமை ரூபம், அடிமையானார். పాపిగా మారాడు, రెండోది దాసునిగా మారాడు. அடிமை என்பது வார்த்தைக்கு என்ன அர்த்தம்? ఆ దాసునిగా మారాడంటే అర్థం ఏంటి? யோவான் 8:35 சொல்லுகிறது, యోహాను 8:38 చెప్పబడింది, அடிமை வீட்டை விட்டு வெளியே வீட்டில் தங்க மாட்டானா. బానిస ఇంట్లో ఉండడు. பிரசங்கி 9:18 சொல்லுகிறது, ప్రసంగి 1:19 చెప్పబడింది, அடிமை நன்மையை கெடுக்கிறானா. బానిస అంట ఆ యొక్క స్వాతంత్రాన్ని పాడు చేస్తున్నాడంట. பாவிகளுக்கு தேவன் செவி கொடுப்பதில்லை என்று வேதம் சொல்லுகிறது. పాపులకు దేవుడు చెవి యొగ్గట్లేదు అని వాక్యం அந்த చెప్తుంది. பாவி பாவத்துக்கு அடிமையா இருக்கிறான். ఆ పాపి పాపానికి బానిసగా మారాడు. வேதம் சொல்லுகிறது, లేఖనం అంటుంది, அடிமை எதனால மீற ஜெயிக்க முடியாது, நமக்கு அதுக்கு அடிமையா இருக்கிறான். జయించడానికి మనం బానిసలుగా మారిపోవాలి. ஒருவேளை வியாதியை ஜெயிக்க முடியாது, நீங்க அதுக்கு வியாதிக்கு அடிமையா இருக்கிறான். వ్యాధిని జయించలేక వ్యాధికి మీరు బానిసలుగా మారిపోయి ஒரு ఉండవచ్చు. பலவீனத்தை ஜெயிக்க முடியாது, வியாதிக்கு பலவீனத்துக்கு அடிமையா இருக்கலாம். బలహీనతను జయించలేక బలహీనతకు బానిసగా మారి ఉండొచ్చు. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இயேசு எதுக்காக அடிமை ரூபம் எடுத்தார்? యేసు ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే எபிரேயர் 2:14 சொல்லுகிறது, హెబ్రీ 2:14 చెప్పబడింది. வீட்டில வாசித்து பாருங்க, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. தன்னுடைய பிள்ளைகள் அப்படி இருக்கிறபடினாலே. తన పిల్లలు అలా ఉన్నందున 15 వచనం சொல்லுகிறது, 15 వచనం చెప్పబడింది, தன் பிள்ளைகள் மாம்ச ரத்தமா இருக்கிறபடினாலே. తన పిల్లలు రక్త మాంసం కలిగిన వారుగా ఉన్నందున ஆனா ఆయన కూడా రక్త మాంసం కలిగిన వాడుగా మారెను. அடிமை காலம் முழுவதும் బానిసగా ఉన్నంత కాలం பயத்துக்கு உட்பட்டவர்கள், భయానికి లోబడిన వారము, பிசாசுக்கு பயந்தவர்களை விடுவிக்கும்படி, సాతానికి భయపడిన వారిని విడిపించడానికి, ஜனங்களை விடுவிக்கும்படி அவர் அடிமை ரூபம் எடுத்தார். ప్రజలను విడిపించడానికి ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. அடிமை என்பது ஒரு சாபமான வாழ்க்கை. బానిస అనేటువంటిది శాపమైంది. அடிமைதான் என்பது மகிழ்ச்சி இல்லாத வாழ்க்கை, బానిసత్వం అనేది విడుదల లేనటువంటిది, ఆనందం లేనటువంటిది. கேவலமான வாழ்க்கை, అది చాలా నిరుపయోగమైనటువంటి కార్యం, நிம்மதி இல்லாத வாழ்க்கை. నెమ్మది లేని కార్యం. என் அன்புக்குரியவர்களே, ప్రియమైన దేవుని బిడ్డలారా, அடிமை ரூபம் எடுத்த நோக்கம், ఆయన దాసుని స్వరూపం அவர் பாவ சாயலாய் மாற நோக்கம், ఆయన పాపముగా మారడానికి కారణం அவருடைய சாயலை கொடுப்பதற்கு, ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వడానికి. நீங்கள் பிரகாசிக்க வேண்டும். మీరు ప్రకాశించాలి. இரண்டாவது அடிமை ரூபம் எடுத்த நோக்கம், రెండవది దాసునిగా మారగల நீங்கள் ఉద్దేశం. இந்த பூமியில எதுக்கு அடிமை அல்ல, ఈ భూమిలో మీరు దేనికి దాసునిగా ఉండకూడదు. சகலத்துக்கு சுதந்திரவழியாய் மாறுவதற்கு கையை தட்டி సర్వ స్వాస్థ్యానికి స్వతంత్రులుగా మారాలి. దేవునికి నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. சுதந்திரவழியாய் மாறுவதற்கு, దేవుని స్వాస్థ్యానికి మీరు వారసులుగా మారడానికి, சகலத்துக்கு எஜமானாய் மாறுவதற்கு, సమస్తానికి మీరు యజమానులుగా మారడానికి. கலாத்தியர் 4:1 வாசித்து பாருங்கள். గలతీ 4:1 చూస్తే, கலாத்தியர் 4:6-7 வாசித்து గలతీ பாருங்கள். 4:6 చూస్తే, நீங்கள் குமாரனுடைய ஆவியை பெற்றதனாலே, మీరు కుమారుని యొక్క ఆత్మ కలిగినందున நீங்கள் புத்திரனாய் இருக்கிறீர்களா? మీరు ఆయనకు కుమారులుగా మార్చబడుతున్నారు. புத்திரனானால் కుమారుడు అంటే நீங்கள் சுதந்திரவாளியாமே, మీరు స్వతంత్రులుగా ఉన్నారు. சுதந்திரவாளியான எஜமானா, స్వతంత్రంగా ఉన్నటువంటి సగల- యజమానులుగా మార్చబడ్డారు. சகலத்தை ஆளக்கூடியவன் தான் சுதந்திரவாளி. సమస్తాన్ని ఏలుబడి చేసేవాడే యజమాని.
நீங்கள் எபேசியர் 3:3-6 வாசித்து பாருங்க. ఎఫెసీ 3:3-3-6 చూస్తే அந்த சுவிசேஷ ரகசியத்தை பவுலுக்கு தேவன் வெளிப்படுத்தினார். సువార్త యొక్క మర్మాన్ని దేవుడు పౌలుకు తెలియపరిచాడు. நாம் அவரோடு உடன் சுதந்திரவாளியா ஆயிட்டோம். మనం ఆయనతో కూడా సహపౌరులుగా எவ்வளவு మార్చబడ్డాం. மகிழ்ச்சியான விஷயத்தை கையை தட்டுங்க. గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసయ్యతో సహపౌరులుగా మార్చబడడానికి దేవుడి స్వాతంత్రాన్ని మనకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా நீங்கள் எஜமான், சுதந்திரவாளி, எதுக்கு அடிமை இல்லை. మీరు యజమానులు. చెప్పాలి గట్టిగా. చెప్పండి, నేను యజమానిని, నేను దేనికి బానిసను కాదు. ఆమేన్. சில ஆட்களை பார்க்கிறோம், కొంతమందిని చూస్తున్నా தாழ்மையா இருப்பான், చాలా తగ్గింపుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. అమ్మ వందనాలండి. సోదరం సోదరం స్తోత్రం స్తోత్రం. అట్లా ఉంటారట చాలా మంది తగ్గింపుతో. పిశాసెప్పో సాతానా ఇల్లు అది సుబ్బోవాది ఇల్లిద్దా తలమ ఏరి ఒక అంచు నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. பிசாஸ் సాతానా పో. அவன் சொல்லுவான், முன்ன என்கிட்ட இருந்தியே, అప్పుడు అంటాడంట, ముందు నా దగ్గర ఉన్నావుగా, அப்போ நான் அடிமையா இருந்தேன், உங்ககிட்ட இருந்தேன், అవును అప్పుడు నీకు బానిసను, இனி நான் உனக்கு எஜமான் ஆயிட்டேன். ఇప్పుడు నేను నీకు యజమానిగా మారాను. வியாதி என் மேல அதிகாரத்தை எடுக்க முடியாது. వ్యాధి నా మీద అధికారం లేదు. విరోధமா எந்த ஆயுதம் வாய்க்காதே போகும். నాకు విరోధముగా రూపించబడిన ఆయుధం లేదు. గట్టిగా చెప్పకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு சீக்கிரம் ரகசியத்தை சொல்ல விரும்புகிறேன். ఒక మర్మాన్ని మీకు చెప్తా. எபிரேயர் 9:15-16-17 வாசித்து பாருங்க. ఎబ్రీ 9:15-17 వరకు చదివితే, பாஸ்டர் உங்களுக்கு சொத்து இருக்கா? சொத்து இருக்கா உங்களுக்கு? சொத்தையா? அப்ப நீங்க வேணாம். பாஸ்டர் சொத்து இருக்கா உங்களுக்கு? ஐயாக்கு இருக்கு. இவருக்கு இருக்கு. சரி. உங்களுக்கு எத்தனை பசங்க பாஸ்டர்? எத்தனை பசங்க? 2 பேர். 2 பிள்ளைங்க. நீங்க தப்பா நினைச்சுக்காதீங்க. இப்போ இவட சொத்து வந்து பிள்ளைகளுக்கு போய் சேரும். చూడండి, ఇప్పుడు ఈయనకున్న ఆస్తి ఎవరికి వెళ్ళింది? పిల్లలకి వెళ్ళి చేరింది. இப்போ தகப்பன் உயிரோடு இருக்கும்போது அந்த பிள்ளைங்க சொத்தை அனுபவிக்கலாம். ఇప్పుడు ఈయన ప్రాణంతో ఉన్నంత వరకు ఈయన ఆస్తిని పిల్లలు ஆனா అనుభవించవచ్చు. சொத்துக்கு சுதந்திரவாளியா மாற முடியாது. కానీ ఆ ఆస్తికి వారసులుగా మారరు. எப்ப మారుவாங்கன்னா, ఎప్పుడు మారుతారు? நல்லா கவனிக்க வேண்டும். బాగా గమనించండి. இவர் இறந்த போதுதான் அவங்க மாற முடியும். ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు- ఈయన ఆస్తికి వారు వారసులు இயேசு అవుతారు. கிறிஸ்து எதுக்கு மரித்தார் என்றால், యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో తెలుసా? ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு எல்லா சொத்தையும் అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆస్తికి, நமக்கு வருவதற்காக ఆ ఆస్తి మనకు రావడానికి கையை தட்டி வேகமா గట్టిగా చెప్పకూడదా? நல்ல வேகமா గట్టిగా உற்சாகத்தோடு చెప్పకూడదు. సంతోషం. நல்ல வேகமா గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. எபிரேயர் 9:15-16-17 வாசித்து பார். ఎబ్రీ 9:15-17 వరకు చదివితే, அப்போஸ்தலர் 13:33 வாசித்து பார். అపోస్తలుల 13:33 ரொம்ப చూస్తే பேருக்கு ரகசியம் தெரியாம இருக்கு. ఈ మర్మాన్ని తెలియకుండా మనం జీవిస్తున్నాం. இயேசு எனக்காக மரிச்சார். యేసు నా కొరకు మరణించాడు. உன்னை அவரோடு கூட சுதந்திரவாளியாய் மாறுவதற்கு నిన్ను ఆయనతో కూడా స్వాస్థ్యముగా మార్చడానికి. அதுதான் நல்ல சுவிசேஷம் என்று வேதம் சொல்லுகிறது. ఇదే మంచి సువార్తని వాక్యం చెప్తుంది. அவர் అడిమియా ஆன நோக்கம் உன்னை சுதந்திரவாளியாய் மாற்றுவதற்கு. ఆయన దాసునిగా మార్చడానికి, నిన్ను యజమానిగా இந்த చేయడానికి. பூமியில நீங்கள் அடிமையாய் வாழ்வதற்கு அல்ல, புத்திரனாய் வாழ்வதற்கு தான். భూమిలో నువ్వు దాసునిగా ఉంటావు కాదు, యజమానిగా మారడానికి. சங்கீதம் 115:16 சொல்லுகிறது, కీర్తన 115:14 చెప్పబడింది, இந்த பூமியை மனபுத்திரன் கத்த கொடுத்திருக்கிறார். ఈ భూమిని మనుష్య జాతికి దేవుడు ఇచ్చినాడు. தயவு செய்து நீ அதிகாரத்தை எடுங்கள். దయచేసి నీ అధికారాన్ని ఉపయోగించండి. பொல்லாத ஆவி மேல் அதிகாரத்தை எடுங்கள். దురాత్మ మీద అధికారాన్ని పొందండి. இந்த கூட்டம் வந்து ஏதோ உங்க மேல அசுத்தத்தை துரத்துவதற்கு மாத்திரமல்ல, ఈ కూడిక ఏదో మీ అపవిత్రతను తీసివేయడానికి కాదు. நான் வியாதிப்பட்டிருந்தேன், నేను వ్యాధితో ఉన్నా, வறுமையில கஷ்டப்பட்டேன், దరిద్రతలో ఉన్నా. தேவனுடைய வல்லமையில கூட வந்து ஜெயிக்கபடி உதவி செய்தது. దేవుని శక్తికి వచ్చి దాన్ని జయించడానికి సహాయం చేసింది. இன்னைக்கு அது மேல அதிகாரத்தை கடவுள் மாத்தி ఈ வச்சிருக்கிறார். రోజు దాని మీద నాకు అధికారాన్ని దేవుడు நீங்க ఇచ్చాడు. எதுல ஜெயிக்கிறீங்களோ మీరందరూ కూడా దేన్ని அதுக்கு జయిస్తారు? எஜமாண்ட எஜமாட்டி கையை தட்டி வேகமா. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. மூன்றாவது சாபமான మూడోది యేసయ్య శాపముగా మార్చాడు. கலாத்தியர் 3:13 சொல்லுங்க. గలతీ 3:13 చూస్తున్నాం. எதுக்கு ஐயா சாபமான? ఎందుకయ్యా యేసయ్య మన కొరకు శాపమయ్యాడు? சாபம் என்பது எப்ப வந்தது? శాపం అనేది ఎప్పుడు వచ్చింది? சொன்னார், ஆதாமை பார்த்து சொன்னார், చూశారు, ఆదాము చూసి உன் చెప్పాడు, மனைவியின் வார்த்தைக்கு நீ செவி கொடுத்தபடி நான் உன் நிமித்த பூமி சபிக்கப்பட்டது. నీ భార్య మాట విని తినవద్దన్న పండు తిన్న దినమున నీ నిమిత్తము భూమి శపించబడింది. என் அன்பு சகோதரியே, నా ప్రియమైన సహోదరుడా, ரொம்ப கவனமா இருக்கவே. జాగ్రత్తగా వినండి.
தமிழ்ல ஒரு பழமொழி இருக்கு. తమిళ్లో ఒక సామెత ఉంది. சாலமோன் சொல்லுவான் 14ஆம் அதிகாரத்துல, సాలోమోను అంటాడు 14వ అధ్యాయంలో, புத்தி உள்ள ஸ்திரீ தன் வீட்டை கட்டுகிறார், జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. புத்தி இல்லாத ஸ்திரீ வீட்டை இடிக்கிறார். బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తంటే ఉన్న ఇల్లు పడేసిద్దంట. அப்போ வீட்டை கட்டுகிற இன்ஜினியரும் பெண்கள் தான். కాబట్టి ఇంటిని కట్టేటువంటి ఇంజనీర్ కూడా ఎవరు? స్త్రీలే. வீட்டை இடிக்கிற புல் டவுசர் அவங்க தான். ఇంటిని పడగొట్టే బుల్డోజర్ కూడా మీరే. அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా చెప్తా గట్టిగా. ஒரு புருஷன் வேலைக்கு போயிட்டு வரும்போது భర్త పనికి వెళ్ళాడు, ఇంటికి వస్తున్నాడు. சாப்பாடை போட்டுட்டு அமைதியா இருக்கணும், భోజనం పెట్టి మౌనంగా ఉండాలి. சொன்னேன். அந்த ஆள் அப்போதான் வந்து உட்காந்து ఆయన ఎప్పుడో వచ్చి కూర్చుంటాడు అక్కడ. நாளைக்கு குழந்தைக்கு ஃபீஸ் கட்டணும், రేపు పిల్లడికి ఫీజు కట్టాలి. ஐயா அமைதியா பேசுங்க, మౌనంగా చెప్పాను. రేపు పిల్లడికి ఫీజు కట్టాలి. வேலை இல்லைம்மா. అమ్మా పని లేదమ్మా. வேலை இல்லையா? இல்லை உங்க அம்மா கிட்ட பணம் கொடுத்துட்டு அப்படியே வரையா? లేకపోతే పని లేదా, లేకపోతే వచ్చిన జీతం మీ అమ్మకి కిట్టే వస్తున్నావా? இப்படி நோண்டி சீண்டி 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 புருஷனுக்கு கோவத்தை வரும். అప్పుడు ఏం చేస్తున్నా, అలా గీకి 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 ఆయన ఏం చేస్తుంది, కోపం కలిగిన వాళ్ళుగా మారుస్తున్నాం. நீங்க அப்படி இருக்க மாட்டீங்க. మీరు అలా ఉండరు అనుకుంటున్నా. சாபம் என்பது శాపం అనేది கேவலமானது, చాలా కేవలమైంది. இந்த சாபத்துடைய அதிகம் வல்லம் எங்க நியாயப்பிரமாணத்து மூலியம் வந்து விட்டது. ఈ శాపం యొక్క కార్యములన్నీ కూడా ఎక్కడంటే ధర్మశాస్త్రములో నుండి. கர்த்தருடைய வார்த்தையின்படி செய்தால் உனக்கு ஆசீர்வாదம், దేవుని మాట ప్రకారంగా చేస్తే నీకు ఆశీర్వాదం, இல்லைன்னா சாபம், లేకపోతే నీకు శాపం. இது யாராலும் எனக்கு ஒரு யோசனை வந்தது. నాకు ఒక ఆలోచన వచ్చింది. ஏதேன் தோட்டத்துல ஒரு கனி அவன் ஜெயிக்க முடியல. ఏదేని తోటలో ఒక పండునే వాళ్ళు జయించలేకపోయారు. இந்த மோசேக்கு 10 கட்டளை கொடுக்கிறார். దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. இதெல்லாம் செய்யணும்பா அப்படின்றாரு. ఇవన్నీ చెయ్యాలి అన్నాడు దేవుడు. சரி ஆண்டவரே, ప్రభువా చేస్తాను ప్రభువా. மக்களுக்கு சொல்றான், ప్రజలతో చెప్తున్నాడు, மோசே செய்தலாம் மோசே. మోషే చేద్దాం మోషే. ஒரு கனி ஜெயிக்க முடியாத தோத்து போன ஆதாம் ఒక్క పండునే జయించలేక ఓడిపోయిన ఆదాం 10 కట్టలు எப்படி ஜெயிக்க முடியும்? 10 ఆజ్ఞలు ఎలా జయిస్తాడండి? விழுந்து விழுந்து போன மனுக்குலங்கள், పడిపోయి ఉన్న మనుష్య జాతులు சாபத்தை அதிகரித்து விட்டார். శాపాన్ని అధికము జయించుకున్నారు. அதெல்லாம் பைபிள் சொல்லுகிறது. అందుకే బైబిల్ అంటుంది, என் அன்புக்குரியவர்களே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, நியாயப்பிரமாணம் செய்யக்கூடாத தேவனே செய்யும்படி தம்முடைய குமாரனை அனுப்பினார். ధర్మశాస్త్రము దేన్నైతే చేయజాలకపోయిందో అది చేయటానికే దేవుడు తన కుమారుని పంపిండు. எந்த ஒரு விஷயத்தை ரொம்ப கவனமா இருக்கவே, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ஏதோ ஒண்ணு நீங்க ஜெயிக்க முடியலையோ, ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో கர்த்தர்கிட்ட ஒப்புரவாக்கிடு. అది దేవునికి అప్పగించు. ஆண்டவரே, வெளியே வர எனக்கு உதவி பண்ணும். ప్రభువా, దీనిలో నేను బయటికి రావడానికి సహాయం தயவு செய்யும் ஆண்டவரே. దయచేయి ప్రభువా. அவர் சாபமான நோக்கமே, ఆయన శాపముగా మారిన ఉద్దేశమే எல்லா ஆசீர்வாதத்துக்கு நம்ம பாத்திரமாய் மாறுவது. సకల ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా మారడానికి மேலே இறங்கி வரப்பட்டு ఈ రోజు ఆశీర్వాదం నీ మీదకి దిగి இந்த రాబోతుంది. பூமியில சாபமா இருப்பது தேவ சித்தம் ఈ இல்லை. భూమిలో శాపంగా ఉండటం దేవుని చిత్తం కాదు. நம்ம அப்படியே எழுமி நிக்கலாம், లేచి నిలబడదామండి. అందరూ எல்லாம் எழுமி நிக்கலாம். అందరూ లేచి నిలబడదాం. இன்னைக்கு தேவனுடைய ஆசீர்வாதத்தை நீங்க பார்க்க ఈ రోజు